ఈరోజు 100 బిర్యానీస్ పోతే మనకి ఇంత మార్జిన్ వస్తుంది, ఇది క్యాలిక్యులేషన్. వేరే వాళ్ళు కొద్దిగా ఫుల్ చెప్తారు, నాకు 70% మార్జిన్ ఉంటుంది ఫుడ్ బిజినెస్ లో అంటాడు. చెప్పు తీసుకుని అనిపిస్తే వాళ్ళని. Why did you not choose for permanent drivers, not temporary drivers? ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటారా మీరు, జాబ్ వదిలేసి అంటే నేను 4 క్యాబ్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. డ్రైవర్ లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే డ్రింక్ చేస్తారు డ్రైవర్స్. డ్రైవర్ సమస్యలు కూడా వీకెండ్స్ ఉండే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఫ్రైడే సాటర్డే సండేస్ వస్తాయి, నీకు అదే టైంలో వెహికల్ ఆగిపోతుంది. ఆటోమేటికల్ నువ్వు 1,80,000 వేసిన ఇన్కమ్ కాస్త ఇద్దరు డ్రైవర్ల మీద 1,00,000 కాదు 80,000 కూడా రీచ్ అవ్వలేవు. సర్వీస్ ఇండస్ట్రీలో మనం బెస్ట్ సర్వీస్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి పర్మనెంట్కి వెళ్ళాను నేను. ఈ డ్రైవర్ సర్వీస్ లో 1 డే 45,000 వచ్చింది మాకు. ఇప్పుడు డ్రైవర్స్ కంటే డ్రైవింగ్ లైసెన్స్ చూస్తున్నాం, డ్రైవింగ్ ఎట్లుందో టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాం. బట్ బయట తిరిగే వాళ్ళందరికీ ఎవరు టెస్ట్ చేస్తున్నారు? వాళ్ళు జస్ట్ 2 వీలర్ కొనిచ్చేస్తే అలా తీసుకొని రోడ్ల మీకు వెళ్ళిపోతారు. లెఫ్ట్ వెళ్ళాలి, రైట్ వెళ్ళాలి, ఇండికేషన్ వాళ్ళకి ఏం తెలియదు. RTL చేస్తారు కదా అక్కడ ఏంటంటే 8 అయ్యు 9 అయ్యు కట్లు కొట్టమని నేర్పుతున్నాడు. ఇంకా బ్రహ్మాండంగా కూడా వచ్చి రోడ్డు మీద కట్లే కొడతాడు వాడు. 7 8 వేస్తాడు. ఒక హైవేలో ఎన్ని లైన్స్ ఉంటాయి ఎవరినైనా అడుగు. 100 మెంబర్స్ లో ఒక 10 మెంబర్స్ దీన్ని కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలిగితే నేను చూసుకుంటాను. ఫీమేల్ బౌన్సర్స్. బ్రేక్ ఇట్ డౌన్. హాయ్ బ్యాక్ బెంచర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఇంకొక ఎపిసోడ్తో మనం వచ్చేస్తున్నాము. అండ్ ఈరోజు ఎపిసోడ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకొక ఆంటర్ప్రెన్యూరల్ స్టోరీతో మేము ముందుకు వచ్చేసాం. అండ్ ఇది ఒక కాన్స్టెంట్ థీమ్. బ్యాక్ బెంచింగ్ వివేక్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే రియల్ స్టోరీస్ని, రియల్ మార్కెట్ ఇన్సైట్స్ని, అంటే మార్కెట్లో ఏం జరుగుతుంది అన్నదాన్ని మేము ముందు పట్టుకొద్దామని చెప్పి ట్రాన్స్పరెంట్గా ఎడ్యుకేషన్ ఫస్ట్ అప్రోచ్గా మేము ముందు పట్టుకొద్దాం అనుకున్నాం. సో ఆంటర్ప్రెన్యూర్స్కి ఏంటంటే గ్రోత్ అనేది ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. సో దానికి కావాల్సిందే రిస్క్స్. కానీ రిస్క్ తీసుకోవాలి అంటే బ్యాక్ ఎండ్లో ఏ రకమైన సెక్యూరిటీ ఉన్నా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ విధంగా సెక్యూరిటీ, ఫైనాన్స్ విధంగా సెక్యూరిటీ, లైఫ్ విధంగా సెక్యూరిటీ. సో ఈ సెక్యూరిటీస్ ఇచ్చేదే ఇన్సూరెన్స్. బట్ ప్రాబ్లమ్ విత్ ఇన్సూరెన్స్ ఇస్ ఇన్సూరెన్స్ మీద మార్కెట్లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏం చేయాలి, ఏం తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి అనేది ఏ క్లారిటీ లేదు. అదే మాలానే ఒక కంపెనీ వచ్చి ఎడ్యుకేషన్ ఫస్ట్ అప్రోచ్ తీసుకొని, సేల్స్ ఫస్ట్ అప్రోచ్ కాదు, ఎడ్యుకేషన్ ఫస్ట్ అప్రోచ్ తీసుకొని ఒక ఇన్సూరెన్స్ కానీ మీకు సజెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు దెన్ డిటో ఇన్సూరెన్స్ రీచ్డ్ అవుట్ టు అస్. డిటో ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది అంటే ఫ్రీ కన్సల్టేషన్స్తో స్పామ్ ఫ్రీ అడ్వైస్. అంటే మనం ఎప్పుడైనా ఒక నెంబర్ ఎక్కడైనా ఇచ్చామంటే ఈ సేల్స్ అయినా, సేల్స్ పీపుల్ అయినా, ఇన్సూరెన్స్ అయినా బోలని కాల్స్ వచ్చేస్తుంటాయి. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇరిటేట్ అస్. అలా కాకుండా ఒక స్ట్రక్చర్డ్ స్పామ్ ఫ్రీ అడ్వైస్తో దే ఆర్ గివింగ్ అస్ పర్సనలైజ్డ్ కన్సల్టేషన్స్. దీనివల్ల ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు, మన ఫ్యూచర్ ప్లాన్స్కి తగ్గట్టు, మన ఇన్వెస్ట్మెంట్కి తగ్గట్టు, మన గ్రోత్కి తగ్గట్టు వాళ్ళు ఒక కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇచ్చి దానికి వాళ్ళు మనకి ఏ రకంగా హెల్ప్ చేస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దానివల్ల వాళ్ళకి ఏం వచ్చేది లేదు. అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ దే హ్యావ్ అనదర్ బిజినెస్ మోడల్ విచ్ ఇస్ నాట్ ప్రొవింగ్ ప్రాఫిటబుల్ బై యూ. అంటే నీ దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా ప్రాఫిట్ తీసుకోవట్లేదు, ఏ రకమైన కమిషన్స్ తీసుకోవట్లేదు. థర్డ్ థింగ్ ఏంటంటే వాళ్ళు జస్ట్ ఏదో ఇన్సూరెన్స్ మీకు అప్పచెప్పి వదిలేయట్లేదు. మీకు క్లెయిమ్స్ అయినా అవనివ్వండి, సెటిల్మెంట్స్ అవనివ్వండి, దానికి కూడా వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ టీమ్ హెల్ప్ చేస్తున్నారు. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే దిస్ ఈస్ ఎ Zerodha బ్యాక్డ్ ప్రోడక్ట్. అండ్ నిఖిల్ కామత్ నా ఫేవరెట్ ఆంటర్ప్రెన్యూర్. మీకు ఇన్సూరెన్స్ కావాలి, ఇట్స్ ఏ మ్యాండేట్ కాబట్టి ఫస్ట్ డిటో ఇన్సూరెన్స్తో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోండి. స్టార్ట్ యువర్ జర్నీ ఫ్రమ్ దేర్ అండ్ బీ ఇన్ష్యూర్డ్ విత్ యువర్ లైఫ్ అండ్ బీ సెక్యూర్డ్ విత్ యువర్ లైఫ్. మా డిస్క్రిప్షన్లో చిన్న లింక్ పెట్టేసాము. ఆ లింక్లో మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. గో హెడ్, బీ ఇన్ష్యూర్డ్, బీ సేఫ్. సో మీ సెక్యూరిటీ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ కదా. సో లెట్స్ గో బ్యాక్ టు ఎడ్యుకేషన్. మన పాడ్కాస్ట్కి వెళ్ళిపోతాం. ఈరోజు మన పాడ్కాస్ట్లో జైపాల్ రెడ్డి వచ్చారు, సన్ రైజ్ డ్రైవర్స్. అండ్ హిస్ జర్నీ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక లేబర్ కాంట్రాక్టర్ నుంచి ఒక 5,500 డ్రైవర్స్ని సప్లై చేసి మల్టిపుల్ బిగ్ కంపెనీస్తో అసోసియేట్ అయిన ఈ పర్సన్ స్టోరీ ఈజ్ సమ్వాట్ వెరీ అన్టిపికల్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మోటివేషనల్. ఆయనకి ఇండస్ట్రీలో ఉన్న స్టాండర్డ్స్, ఇండస్ట్రీలో జరిగే ఇష్యూస్ మీద బ్రేక్ డౌన్ చేస్తూ హీ డిడ్ ఎ బ్యూటిఫుల్ పాడ్కాస్ట్. వాచ్ ఇట్ టిల్ ది ఎండ్. హాయ్, నా పేరు వివేక్ అందులో అండ్ యూర్ వాచింగ్ బ్యాక్ బెంచర్స్ విత్ వివేక్. పాడ్కాస్ట్ రెడీగా ఉంది, చూసేద్దామా? లెట్స్ గో. జోగ్పేట్ టు హైదరాబాద్ అంటే ఒక లేబర్ కాంట్రాక్టర్ నుంచి కాదు లెట్ మీ రీఫ్రేస్. 10th క్లాస్ చేసిన తర్వాత ఇంట్లోంచి పారిపోయినప్పటి నుంచి ఆల్ ద వే అప్ టు ఒక 5,500 యాక్టివ్ డ్రైవర్స్ హైదరాబాద్లో రన్ చేస్తున్నాం. బ్రేక్ డౌన్ అన్న, జస్ట్ బ్రేక్ డౌన్ ది ఎంటైర్ స్టోరీ ఫర్ మీ. అసలు జోగ్పేట్ ఎట్లా ఉంటుండే నువ్వు? ఎందుకు అడుగుతున్నాను పర్టికులర్గా, ఈ
డ్రైవర్ని మేనేజ్ చేయాలి అంటే మామూలు మాటలు కాదు అసలు. ఈ సూట్లు వేసుకొని కోట్లు వేసుకొని తిరిగేటోళ్ళు మేనేజ్ చేసి వాళ్ళు హే హౌ యూ గైస్ డూయింగ్ లైక్ దిస్ ఇస్ నాట్ ప్లీజ్ డ్రాప్ ఎ మెయిల్, ఆ సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ. వెరీ డిఫరెంట్ స్టోరీ మాట. అండ్ ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నిటికీ స్కేలింగ్ అన్నది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు 5,500 డ్రైవర్స్ అన్నది నేను ఆ నెంబర్ ఇప్పుడు వినలేదు. అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ అక్రాస్ ఇండియా. హైదరాబాద్లో అంత రిక్వైర్మెంట్ ఉందా? అది నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు అంతమంది ఎలా సప్లై చేస్తున్నావు, ఎట్లా సోర్ చేస్తున్నావు, ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నావు? లెట్స్ గో బ్యాక్ టు జోగిపేట్. ఎట్లుండేదాన్ని జోగిపేట? నువ్వు ఫుల్ చిల్ ఉండటోని, సైకిల్ వేసుకొని కాలేజ్ చుట్టూ తిరగడం. ఫుల్ జాతరత్నాలు బ్యాచ్ అనమాట. నేను చదివేవాడిని కాదు, ఇంకోని చదవనిచ్చేవాడిని కాదు, అట్లా చిల్గా నడిచేది. అప్పుడు ఇంట్లో ఎందుకు పారిపోయినావు మరి? 10th ఎగ్జామ్ రాయగానే టీవీలలో చూస్తాం కదా, హైదరాబాద్ అంటే ఒక లైఫ్, అది అమ్మాయిలు, ఆఫీసులు, సంథింగ్ అట్లా. అదొక ఇంట్రెస్ట్ అనమాట. అంటే విలేజ్ అట్మాస్ఫియర్ అప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు విలేజ్ అట్మాస్ఫియర్ అంటే అందరు ఇష్టపడుతున్నారు. అప్పుడు విలేజ్ నుంచి టౌన్షిప్కి వెళ్ళాలనేది ఒక డ్రీమ్. ఇది ఎక్కడ 2003? 2005. అంటే నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1988. 1991, 92 ఆ టైంలో చూసుకుంటే హైదరాబాద్ అనేది బిల్డింగ్స్, కార్స్, ఆఫీసెస్ అవన్నీ చూస్తూ ఉంటే ఒక ప్యాషనెట్గా ఉండేది. అంటే మనం ఎప్పుడు వెళ్తాము, అంటే పెద్ద అయ్యాక మేము కూడా అక్కడికి వెళ్తామేమో, అంటే పుట్టిన వాళ్ళందరూ ఇట్లా వెళ్ళి అక్కడ అట్లా చదువుకుంటారు, 10th ఇంటర్ అయిపోతుంది, అక్కడ వెళ్తారు, జాబులు చేస్తారు అనేది ఒక మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది అనమాట. అంటే అట్లాంటి ఆఫీసులో సెట్ చేస్తారు, పక్క ఇట్లా అమ్మాయిలు ఉంటారు, కార్లు ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, మన లైఫ్ కూడా ఇలా ఉంటుంది అనేది ఒక ఇమాజినేషన్ ఉండేది నాకు. బట్ పెద్దగా అయ్యే కొద్దిగా ఇమాజినేషన్ అంతా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓహో, అక్కడికి వెళ్ళాలంటే సంథింగ్ అచీవ్మెంట్ ఉండాలి, ఎక్కడో ఒకటి పని చేయడం కాదని ఒక క్లారిటీ వచ్చింది. తీరా హైదరాబాద్కి వచ్చిన తర్వాత పిచ్చ క్లారిటీ వచ్చింది అనమాట. ఆఫీసెస్, అమ్మాయిలు ఏముండరు, ఎక్కడో లేబర్ లాగా ఒక ఫ్యాక్టరీలో కానీ అట్లాంటి హార్డ్ వర్క్ తప్ప అట్లాంటి ఎంటర్టైన్మెంట్, ఎక్సైట్మెంట్, ఇంట్రెస్టెడ్గా ఉన్న ఏమీ మనకు ఉండవు, హార్డ్ వర్క్ తప్ప ఇంకేమీ ఉండదు అనేది క్లారిటీ వచ్చేసింది. దూరపు కొండలు అన్నట్టుగా. అంటే అప్పుడు అనిపించామంట ఊర్లోనే ప్రశాంతంగా పొలాల చుట్టూ తిరుక్కుంటూ. అది ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు మళ్ళీ వెల్ సెటిల్డ్ అయిపోయి మళ్ళీ అక్కడే బ్యాక్ వెళ్ళిపోవాలి. అప్పుడేమో ఎప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం అన్నట్టు ఉండేది. సో 10th క్లాస్లో ఇంట్లోంచి పారిపోయినావు నువ్వు. మీ ఇంట్లోంచి పారిపోయి ఇక్కడికి వచ్చి ఏం చేసావు? లైక్ జాబ్ చేద్దామనే ఆలోచనతో పారిపోయినావా, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచన పారిపోయినావా? ఫస్ట్ చెప్పాను కదా, ఈ కన్ఫ్యూజన్. అంటే హైదరాబాద్కి వెళ్ళి ఇట్లాంటి ఎంజాయ్మెంట్ లైఫ్ ఉంటుందని తెలుసు. ఎంజాయ్ చేద్దాం అంటే ఒక డ్రీమ్ అంటూ ఏం లేదు. నేను జాబ్ వెళ్ళాలి, చేయాలి అన్న ఏం లేదు. హైదరాబాద్ వెళ్ళాలి, ఆ లైఫ్ లీడ్ చేయాలనుకున్నాను అంతే. ఆ లైఫ్ లీడ్ చేయాలంటే ఏం చేయాలని ఇప్పుడు ఒక క్లారిటీ ఉంది. అప్పుడు ఏం లేదు. అట్లాంటి బిల్డింగ్స్లో ఉండాలి, అట్లాంటి కార్లలో తిరగాలని, ఆ లైఫ్ లీడ్ చేయాలన్న ఒక కోరిక తప్ప ఇంకేం విజన్ లేదు నాకు అప్పుడు. సో 2005 రైట్, 2005లో పారిపోయాను, ఇంటికి హైదరాబాద్కి వచ్చావు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాట్ డిడ్ యూ డూ? ఒక ఫార్మా కంపెనీలో చాలా ట్రై చేశాను. ఎన్నో, అంటే మనకు టీవీలో చూపించిన అట్లాంటి జాబ్స్ దొరుకుతాయని చూస్తే అది జరగని పని. ఎండ్ ఆఫ్ ది డే మనం బతకాలి అంటే ఏదో జాబ్ చేయాలి. అలాంటి జాబ్ అప్పుడున్న మన స్టేజ్కి ఎట్లాంటి ఇస్తాయంటే ఫార్మా కంపెనీస్లో కానీ, హార్డ్ వర్కింగ్ చిన్న చిన్న అటల్ కంపెనీలు కానీ, బీర్ ఫ్యాక్టరీలు కానీ, ఇట్లాంటివి తప్ప మనం ఎవరు పెట్టుకోరని తెలిసిపోయింది. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్. 10th అయిపోయి వచ్చిందంటే 15 years ఏజ్, ఎక్కడ తీసుకోరు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకున్న తెలివితేటలకు ఎవడు భరించలేదు. పెద్ద పెద్ద మనం ఊహించిన సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే మనం తీసుకో, అంటే మనం అప్పుడు మూవీస్లలో, సీరియల్స్లో చూసిందంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ చూసాం, కానీ ఇది రియల్గా ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. ఏదో ఒక చిన్న కంపెనీలో వర్క్ చేయాలని చెప్పేసి ఒక ఫార్మా కంపెనీలో బాగా స్మెల్ వచ్చే ఒక ఫార్మా కంపెనీలో యాజ్ ఏ డైలీ క్యాజువల్ లేబర్ అంటారు అనమాట. 8 hours వర్క్ చేస్తే 262 rupees సంథింగ్ ఇట్లా ఉంటుంది. అది టెంపరీగా. పర్మనెంట్ మంత్లీ శాలరీలో అట్లా వర్క్ చేస్తే 1800 శాలరీ ఉంటుంది. 1 time ఫుడ్ ఉంటుంది. కంపెనీ పికప్, బస్, డ్రాపింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. అట్లాంటి కంపెనీలో ఒక 2 months వర్క్ చేశాను, 10th నుంచి ఇంటర్ మధ్యలో ఉన్న గ్యాప్లో. తర్వాత ఆబ్వియస్లీ ఇంట్లో నుంచి వచ్చేసి కానీ మళ్ళీ పట్టుకెళ్ళిపోయి ఇంటర్మీడియట్ జాయిన్ చేశారు. మళ్ళీ ఇంటర్మీడియట్ అయిపోయినా నా గోల్ అంతా ఇటువైపు అయింది కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. అప్పుడు ఏదైతే 2 months చేసినా బెస్ట్ ఎక్స్పీరియన్స్గా తీసుకొని అదే కంపెనీకి నేను ఎలాగైతే ఒక కింద జాయిన్ అయినో నేనే 10 మందిని జాయిన్ చేయించాలన్న ఉద్దేశం అక్కడ స్టార్ట్ అయింది. నేనే కాంట్రాక్ట్ లైసెన్స్ అప్లై చేసి. ఇదే ఇయర్లో 2007
అప్పుడు ఎన్ని ఇయర్స్ నీకు? నాకు 17 years. 17 yearsకి బిజినెస్ స్టార్ట్ చేసినాను. లేబర్ అంటే ఫస్ట్ డైరెక్ట్ లేబర్ లైసెన్స్ ఇవ్వాలంటే సబ్ కాంట్రాక్ట్ అని ఉంటుంది అనమాట, ఒక ఆప్షన్. డైరెక్ట్ లైసెన్స్ రావాలి, దానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి సబ్ కాంట్రాక్టర్, ఒక పెద్ద కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్టర్గా జాయిన్ అయ్యి, ఆయనకున్న ఒక 11 ఫ్యాక్టరీస్ 12 ఫ్యాక్టరీస్ ఉంటే దాంట్లో ఒక 4-5 ఫ్యాక్టరీస్ నా అండర్లో తీసుకొని వాటికి మ్యాన్ పవర్ ఇవ్వడం, అట్లా చేస్తూ ఆయన చేతుల మీదుగానే నేను లేబర్ కాంట్రాక్ట్ లైసెన్స్ తీసుకొని నేను ఓన్గా ఒక 4 ఫ్యాక్టరీస్కి లేబర్ సప్లై చేసేవాడిని. ఏసఐపిఎఫ్ అన్ని కడుతూ లేబర్ లైసెన్స్ తీసుకొని స్టార్ట్ చేసినాను. ఆల్మోస్ట్ అప్పటికి ఒక 3 to 350 మెంబర్స్, ఒక 1.5 yearలో 3 to 350 మెంబర్స్ని, అంటే షిఫ్ట్ వైజ్గా మార్నింగ్ 6 o'clock, 9 o'clock, 2 o'clock, నైట్ 10 o'clock అని షిఫ్ట్ వైజ్గా మ్యాన్ పవర్ ఇచ్చేవాడిని. సో ఇక్కడ 2 things బ్రేక్ డౌన్ చేద్దాం. ఒకటి ఏంటంటే 17 ఏళ్ళకి నీ మాట ఎవడు విన్నాడు అన్న అసలు? లేబర్ వాళ్ళు ఎట్లా ఏం మాట్లాడాను విన్నారు అంటే బర్త్ చిన్నప్పటి నుంచి ఇంట్లో పనులు ఉండేవాళ్ళు, 4 పనులు ఉండేవాళ్ళు. మీన్ ఆంధ్రాలో పాలేర్లు అంటారు, మా తెలంగాణలో గాయదోళ్ళు అంటారు, పనులు అంటాం కదా, అట్లా 4 ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి వాళ్ళతో పనిచేయడం అలవాటు నాకు. మా ఇంట్లో వాళ్ళు ప్రేమగా చెప్పి చేయిస్తారు. మా ఫాదర్ ఎప్పుడు ప్రేమగా చెప్పాలి, ఎప్పుడు హార్డ్గా ఇట్లా ర్యాష్ బిహేవ్ చేయాలనేది ఒక మంచి వాళ్ళు నటించడం కాదు కదా, ప్రాక్టికల్ వాళ్ళకు డైరెక్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి. అవన్నీ అబ్జర్వ్ చేసేవాడిని. ఏ టైంలో వీళ్ళ పైన సీరియస్ అవ్వాలి, ఏ టైంలో సీరియస్ అవ్వద్దు, ఎక్కడ మనం పని చేయించుకోవాలి అనేది చూస్తూ పెరిగాం. అది చిన్నప్పటి నుంచి నేను 3rd class 4th class ఉన్నప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళతో ఎట్లా పని చేయించేవాడు. పొద్దుట రాగానే ఆ పశువులన్నీ ఎట్లా పేడ తీయించడం కానీ, మేపుకు రావడం కానీ, గ్రాస్ కటింగ్ కానీ, అగ్రికల్చర్ వర్క్స్ కానీ, ఇవన్నీ చూసేవాడిని. ఎక్కడెక్కడ ఎట్లా మాట్లాడేది అనేది బై బర్త్ వచ్చేసింది. అది దీంట్లో నేర్చుకోవడం అంటూ ఏం లేదు ఇంకా. సో కాన్స్టెంట్ లెర్నింగ్ అంతే. సెకండ్ థింగ్ ఏంటంటే 17-year-old నేను 350 మంది నీకు వస్తానంటే అడగలేనా మేడనా? ఫస్ట్ ఏదైనా మనం ఏదైనా చూసి ఇప్పుడు కొన్ని చూస్తుంటాం, 8 years బాయ్ అది అచీవ్ చేశాడు, ఇది అచీవ్ చేశాడు అంటాం. అంటే ఏజ్ మ్యాటర్ కాదు వివేక్. అక్కడ మనం ఏదైనా అచీవ్ చేస్తే అందరూ సొసైటీ మొత్తం నమ్ముతుంది, అందరూ నమ్ముతారు. నేను ఫస్ట్ ఒక ఫ్యాక్టరీతో స్టార్ట్ చేసి, అది సమ్మర్లో క్యాండీ బ్యాచ్ అని ఒకటి తయారవుతుంది అనమాట. అది ఎంత డేంజరస్ అంటే జస్ట్ టెంపరేచర్ కనుక ఏదన్నా చిన్న మిస్టేక్ చేస్తే, కెమిస్ట్రీ ఇన్ఛార్జ్ అని ఉంటారు వాళ్ళు, ఒక చిన్న మిస్టేక్ చేసి టెంపరేచర్ బ్లాస్ట్ అయిపోతే, ఆ రియాక్టర్ బ్లాస్ట్ అయిపోతే చుట్టుపక్కల ఉన్న ఆల్మోస్ట్ ఆ ఫ్యాక్టరీ ఉండదు. ఆ ప్లాంట్లో ఉన్న ఒక 100 members 80 members ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు ఉండరు. అంత డిఫికల్ట్ ఫార్మా ఇండస్ట్రీ అనమాట అది. అక్కడ ఆ సమ్మర్లో ఆ వేడికి అక్కడ ఎవరు ఉండరు. ప్రొడక్షన్ వేరు, పైలట్ ప్లాంట్ అని వేరు, స్టోరేజ్ రూమ్, ఇవన్నీ వేరు వేరు ప్లాంట్స్ ఉంటాయి దాంట్లో. అందరికి ఫార్మా అంటే ఒకటే కనిపిస్తుంది, కాదు. ల్యాబ్స్ వేరు, ప్రొడక్షన్ హౌస్ వేరు, పైలట్ ప్లాంట్ వేరు, ఈ ఈటీపీ అని వేరు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టెంపరేచర్ ఉంటుంది. ప్రొడక్షన్లో ఎవరు ఉండలేరు. మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ అనమాట ఆ టెంపరేచర్ తట్టుకోవడం. బయట టెంపరేచర్ 36 ఉంటే అక్కడ 46 ఉంటుంది ఆ రియాక్టర్ వేడికి. ఆ టైంలో జనాలు ఎవరు అక్కడ చేయరు. అప్పుడు కంపెనీలన్నీ లేబర్ కాంట్రాక్ట్ల వైపు చూస్తాయి అనమాట. ఎవరు మ్యాన్ పవర్ ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ టైంలో నేను బీహార్ నుంచి, మన విలేజెస్ నుంచి కొంతమందిని తీసుకొచ్చి కన్విన్స్ చేసి వాళ్ళకి రూమ్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, ఇక వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి జాబ్ వెళ్ళిపోతే మనకు వేరే జాబ్ రాదు, చేయాల్సిందే. అట్లా ఆ టైంలో ఆ కంపెనీకి మనం బెనిఫిట్ చేసినాం. అది స్ప్రెడ్ అయిపోయి జస్ట్ 4 members ఇచ్చే దగ్గర నుంచి షిఫ్ట్కి 4 members నుంచి షిఫ్ట్కి 10 members 15 members అట్లా అయ్యారు. చుట్టుపక్కల కంపెనీ అన్ని మన వైపు చూసినాయి. వీడి దగ్గర మ్యాన్ పవర్ ఉంది, ఈ కాంట్రాక్ట్ దగ్గర మ్యాన్ పవర్ ఉంది అనేది వాళ్ళందరికీ అర్థమైపోయి అట్లా 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 గ్రో అయిపోయింది అనమాట. అక్కడ నుంచి డ్రైవర్స్ ఇవ్వడానికి ఎట్లా కనెక్ట్ అయినావు? స్టార్టింగ్ లేబర్ కాంట్రాక్ట్ చేసినప్పుడు అప్పుడు జనాలకు అంత అవగాహన ఉండేది కాదు. జాబ్ ఎక్కడ దొరుకుతుంది, ఎంత వస్తుంది, ఇది ఉండేది కాదు. ఈ లేబర్ కాంట్రాక్ట్లో వీళ్ళందరికీ తెలిసిపోయింది. అంటే మన పైన ఎంత వస్తుంది, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే ఈయనకి ఎంత మిగులుతుంది, ఇవంతా వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసింది. అంటే ముందున్న రెస్పెక్ట్ అనేది లేబర్ కాంట్రాక్ట్లో ఇప్పుడు లేదు. ఆ టైంలోనే నాకు అందులో ఉన్న కంపెనీ ఎండీస్ కానీ, జిఎమ్స్ కానీ, హెచ్ఆర్లో వాళ్ళు కానీ పరిచయం అవుతుండేవాళ్ళు. రెగ్యులర్ వాళ్ళతోటే కదా నా ర్యాప్. మార్నింగ్ జనరల్ షిప్లో వెళ్ళి 9 o'clock వెళ్ళి వాళ్ళతో కూర్చొని బిల్స్ పెట్టడాలు ఇవన్నీ ఉండేవి. కాబట్టి వాళ్ళు ఇట్లే క్యాజువల్ టాక్స్ వచ్చేది. మా ఎండీ గారికి ఒక డ్రైవర్ కావాలి, మా జిఎం గారికి ఒక డ్రైవర్ కావాలి, చాలా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు డిస్కస్ చేసుకుంటే నాకు చెప్పేవాళ్ళు, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి చెప్పాలని. అట్లా నేను క్యాజువల్గా అరేంజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే నేను మ్యాన్ పవర్తో బాగా కనెక్టెడ్ అయి ఉన్నాను. టక్మని అరేంజ్ చేసేవాడిని. అట్లా అరేంజ్ చేయడంతో వాళ్ళకు మంచి ఇంప్రెషన్ వచ్చిందనమాట. వాళ్ళు అలా ఎండీ దృష్టికి వెళ్ళడం, జిఎమ్స్ దృష్టికి వెళ్ళడం, అట్లా ఎవరికి స్టాఫ్, ఏ ఆఫీస్ బాయ్ నుంచి ఎలాంటి స్టాఫ్ వస్తుందో నాకు చెప్తుండే వాళ్ళు. ఇంకా మాకు డ్రైవర్స్ కావాలని అట్లా వాళ్ళు కానీ చెప్పారనమాట. నేను డ్రైవర్ని అరేంజ్ చేసి నువ్వు ఎంత తీసుకుంటాను, వాళ్ళే ఒక ఇన్కమ్ ఇచ్చారు. అంటే లేబర్ కాంట్రాక్ట్ చేసినప్పుడు ఒక ఇన్కమ్ తీసుకుంటున్నావు, మా డ్రైవర్కి ఇచ్చినప్పుడు ఎంత తీసుకుంటావు అని అడిగారు క్వశ్చన్. అప్పుడు నేను కొద్దిగా ఆగి చెప్తానని చెప్పేసి హోల్డ్ అయిపోయి వచ్చిన. నెక్స్ట్ టైం నుంచి హాఫ్ శాలరీ తీసుకుంటానని చెప్పాను. హాఫ్ శాలరీ తీసుకున్నాం. ఎటువంటి పేపర్ వర్క్ కానీ ఏం లేదు. లేబర్ కాంట్రాక్ట్ అంటే ఏదో ఉంది కానీ డ్రైవర్స్కి ఎటువంటిది లేదు. అట్లా ఒక 4-5 members అట్లా రీచ్ అయిన తర్వాత అప్పుడు ఒక అగ్రిమెంట్ అనేది రెడీ చేశాను.
డ్రైవర్స్ని కూడా మనం ఇవ్వచ్చు అనేది. ఆ టైంలో దాని క్రేజ్ ఎక్కువ ఉంది. లేబర్ కాంట్రాక్ట్ క్రేజ్ తగ్గుతుంది, డ్రైవర్స్ క్రేజ్ పెరుగుతుంది. కాబట్టి షిఫ్ట్ టు లేబర్ కాంట్రాక్ట్ టు డ్రైవర్ సర్వీస్. సో ఫస్ట్ డ్రైవర్ ఎప్పుడు ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు? స్మైలాక్స్ అనే ఒక కంపెనీ ఉంటుంది, అందులో నా ఫేవరెట్ జిఎం అనమాట. ఆయన నన్ను ఎప్పుడు చూసినా కానీ పిలిపించుకొని ఆయన క్యాబిన్లో కూర్చోబెట్టుకుని ఏసీలో కూర్చోబెట్టున్నాడు. ఎండలో ఉంటా అని చెప్పి ఇక్కడ ఉట్టి కూర్చోబెట్టున్నాడు. ఆ జిఎంకి ఇచ్చాను నేను. డ్రైవర్ లేకుంటే ఇబ్బంది పడుతుందని చెప్పి నీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే చెప్పాను. నాతో పాటు ఇంకా చాలామంది చెప్పాడు ఆయన, ఎంతోమంది చెప్పాడు కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు ఆయనకి. నేను అరేంజ్ చేయడంతో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నేను ఇచ్చిన వాడు కూడా మంచి, నేను చెప్పాను అనమాట ఆయన ఒక కంపెనీ జిఎం చాలా జాగ్రత్త చేసుకోవాలని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పా. వాడు యాజ్ డిస్ అది ఫాలో అవ్వడం, అంటే దిగినప్పుడు కార్ డోర్ ఓపెన్ చేయడం, ఇవన్నీ ఆయనకు నచ్చేసినాయి. అంటే ఆయన ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక ఎక్స్పీరియన్స్ డ్రైవర్, ఒక విఐపీ దగ్గర పనిచేసిన డ్రైవర్ నా దగ్గరకు వచ్చాడు అనే ఫీల్ ఆయన కలిగించా. ఆయన జిఎం రా బాబు నాకు ఫుడ్ పెట్టదా ఆయన అంటే. ఈ డ్రైవర్ ఏంటంటే నా మీద ఉన్న మంచి ఒపీనియన్ తోటి నా కోసం వాడు ఆ డోర్లు ఓపెన్ చేయడాలు, కార్లు క్లీన్ చేసుకోవడాలు, వీలైతే కార్లలో ఉన్న షూస్ తీసుకెళ్ళి ఇంత మంచి సర్వీస్ ఇచ్చాడు. అప్పుడున్న డ్రైవర్లు అంతా అట్లా సర్వీస్ ఇచ్చేవాళ్ళు, దాని తగ్గట్టు అప్పుడు ఫలితం కూడా ఉండేది. అట్లా ఆయన హ్యాపీ దాని త్రూ. అట్లా అక్కడి నుంచి నీకు వర్డ్ ఆఫ్ మౌత్లో వచ్చేసిందా, లేకపోతే హౌ డిడ్ ఇట్ వర్క్? ఫస్ట్ ఒక 20 మెంబర్స్ వరకు వర్డ్ ఆఫ్ మౌత్, తర్వాత నుంచి ఆ టేస్ట్ చూసిన తర్వాత అమౌంట్ వస్తుంది, అందులో సాటిస్ఫాక్షన్ ఉంది. మనం కూడా ఎట్లాగో ప్రతి బిజినెస్లో ఎంట్రీ ఎగ్జిట్ 2 ప్లాన్ చేసుకోవాలి. లేబర్ కాంట్రాక్ట్లో ఎంట్రీ ప్లాన్ చేశాను కానీ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోలేదు. ఆ టైంకి నేను సఫర్ అవుతున్నా. ISIPF ఎవరి కట్టడము, లేకపోతే ఏదైనా రియాక్టర్ బ్లాస్ట్ అయిపోయి కానీ, ఏదైనా ఫింగర్ కట్ అయిపోయి కానీ, ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే ఆ కాలనీలో ఉన్న వాళ్ళు పెద్ద బ్యాచ్ వచ్చేస్తారు అనమాట. వచ్చేసి టెంట్లు వేసుకొని చాలా ఇష్యూస్ క్రియేట్ చేస్తారు. అప్పుడు నాకు ఏజ్ చాలా తక్కువ, 20 years కూడా లేదు. అప్పుడు 18 to 20 years బిట్వీన్లో ఉన్నాను. అది ఎట్లా షార్ట్అవుట్ చేయాలి, పోలీసులు చూస్తే పడిపోయేది. ఆ టైంలో అప్పుడు ఎగ్జిట్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఓహో ఇక్కడ మనం ఎక్కువ రోజులు ఉండొద్దు ఇంకా అని అప్పుడు డిసైడ్ అయిపోయినాను అనమాట. ఎప్పుడైతే కొద్దిగా నేమ్ వస్తుందో జనాల కాన్సన్ట్రేషన్ అంతా మన మీద ఉంటుంది. వీడు సంపాదిస్తున్నాడు అంటే మన పైన కాన్సన్ట్రేషన్ పెరిగి ఏదైనా ఇష్యూ జరిగిందంటే చాలు వాళ్ళు వచ్చేస్తారనమాట డబ్బుల కోసం. అందుకని ఎగ్జిట్ ప్లాన్ చేసుకున్నాను. ఈ డ్రైవర్స్ అప్పుడు నాకు చాలా స్మూత్గా అనిపించింది. ఇప్పుడు కూడా చాలా స్మూత్గా నేను రన్ చేస్తాను. ఐ థింక్ ఈ స్టోరీ ఒక కొత్త సెట్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇన్స్పైర్ చేస్తానని ఐఎమ్ రియలీ హోపింగ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. రైట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసే బిజినెస్ అయితే రెస్టారెంట్ లేదా క్యాబ్స్ తీసుకోవడం ఇట్లాంటివి ఉంటుంది తప్ప వేరే ఏదైనా ఎవరు చేయలేంది, ఎవరి వల్ల కాంది ఎవరికి రాదనమాట. చాలామంది నేను సాఫ్ట్వేర్లు కానీ డాక్టర్లు కానీ టచ్ చేశాను. ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటారా, మీరు జాబ్ వదిలేసి అంటే నేను రెస్టారెంట్ పెట్టాలనుకుంటాను, నేను 4 క్యాబులు కొనుక్కోవాలనుకుంటున్నాను. అదే ప్రతి ఒక్కడు అదే చేస్తే ఇప్పుడు హైదరాబాద్లో నా చేతుల మీదుగా నేను డ్రైవర్స్ ఇచ్చిన క్యాబ్స్, సిట్రాన్ వెహికల్స్ అని, టాటా ఎక్స్ప్రెస్ అని కొన్ని వెహికల్స్ 100 వెహికల్స్ ఒక్కొక్కరు, 50 వెహికల్స్, 40 వెహికల్స్, 30 వెహికల్ ఒక్కరు తీసుకొని నా దగ్గరికి వస్తాడు. సార్ నేను ఇక్కడ 20 వెహికల్స్ తీసుకున్నాను, మాకు 40 డ్రైవర్స్ కావాలి, 12 hours ఇద్దరు రన్ చేయాలి. ఛార్జింగ్ వెహికల్ 12 hours వీడు రన్ చేసి వాడు రన్ చేసి నువ్వు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టి నీ టైం అంతా ఎఫర్ట్ చేసి మార్కెట్లో బిజినెస్ ఉందా లేదా అంత అనవసరం. దిగేస్తారు, దిగిన తర్వాత తెలుస్తుంది ప్రాబ్లం. డ్రైవర్స్తో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెహికల్స్ ఎట్లా ప్రాబ్లం చేస్తూ ఉంటాయి, బిజినెస్ ఉందా లేదా, స్ట్రాటజీస్ అన్ని పేపర్ మీద వేసిన స్ట్రాటజీకి ఫిజికల్గా ఉన్న స్ట్రాటజీ చాలా తేడా ఉంటుంది. వివేక్, సింపుల్గా చెప్తాను నేను. 12 hours ఒక డ్రైవర్ కనుక ఊబర్లో కానీ ఓలాలో కానీ రన్ చేస్తే 3000 కౌంటర్ అవుతుంది లీస్ట్ పర్ డే. 12 hours 24 hours రన్ చేస్తే 6000 అవుతుంది. ఓవరాల్ వీళ్ళు ఏం చేస్తారంటే మంత్ తీసేసి 1,80,000 అని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇద్దరు డ్రైవర్లు 24 hours రన్ చేస్తారు, 3,000 6,000 ఇంటూ 30 days 1,80,000 అయింది. డ్రైవర్స్ 20 ఇచ్చినా 40,000 డీజిల్కి పోయినా లేదా ఎలక్ట్రిక్ పోయినా 1 lakh మిగులుతుంది నాకు. అంటే నేను ఒక 10 vehicles పెట్టుకుంటే ఎవ్రీ మంత్ నాకు 10 lakhs వచ్చేస్తాయి. 20 vehicles పెట్టుకుంటే 20 lakhs వచ్చేస్తాయి. 30 vehicles పెట్టుకుంటే 30 lakhs. ఇది వాళ్ళ క్యాలిక్యులేషన్. ఈ ఈక్వేషన్ ఎక్కడ తప్పు? 100% తప్పు. ఏదైనా పేపర్లో ఉన్నదానికి ప్రాక్టికల్ వేసానికి ఫస్ట్ పాయింట్, ఇక్కడ 26 days కంటే డ్రైవర్ ఎక్కువ పని చేయడు. 30 డైరెక్ట్లీ స్ట్రేట్ ఫార్వర్డ్ 4 days స్కిప్ అయింది. అందులో డ్రైవర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వానికి హెల్త్ ఇష్యూస్ కానీ, వాని పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకేదో కానీ ఉంటూనే ఉంటుంది. ఇంకో 3-4 days రాడు. అంటే నీకు 20 daysకి వచ్చింది వెహికల్. నువ్వు 30 days స్ట్రాటజీ చేసినావు కానీ నీకు అక్కడ వెహికల్ రన్ అవుతుంది 20 days. ఆ 20 daysలో కూడా నీకు బిజినెస్ వీక్ డేస్ 7 days ఉండదు. వీక్ డేస్లో నార్మల్గా ఉంటుంది, వీకెండ్స్లో హై లెవెల్లో ఉంటుంది. డ్రైవర్ సమస్యలు కూడా వీకెండ్స్లోనే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఫ్రైడే, సాటర్డే, సండేస్ వస్తాయి. నీకు అదే టైంలో వెహికల్ ఆగిపోతుంది. ఆటోమేటిక్గా నువ్వు 1,80,000 వేసిన ఇన్కమ్ కాస్త ఇద్దరు డ్రైవర్ల మీద 1 lakh కాదు 80,000 కూడా రీచ్ అవ్వలేవు. కానీ నువ్వు డ్రైవర్లకి ఇవ్వాల్సిన శాలరీ యాజ్ యూజువల్ ఇవ్వాలి, బండి మెయింటెనెన్స్ ఇవ్వాలి, పైగా బోనస్గా బండి EMI ఉంటుంది ఇంకో 30,000 40,000 అది కట్టుకోవాలి.
అప్పుడు నువ్వు ఏమైతే అక్కడే స్ట్రక్ అయిపోతావు. ఎక్కడ స్ట్రక్ అయ్యి కూడా నీకు తెలియదు. ఇంకా ప్లానింగ్ అంతా పేపర్లో ప్లానింగ్ బాగుంటుంది, నీకు మెంటర్ ఎవడైతే వాడు బ్రహ్మాండంగా చెప్తాడు, కానీ ఫిజికల్గా చూస్తే అట్లా ఉండదు. అది జరగని పనులు. అది సో ఏ బిజినెస్కి స్కోప్ ఉందంటావు అన్న? సర్వీస్ ఇండస్ట్రీకి ఉన్న స్కోప్ దేనికి ఉండదు వివేక్. ఇప్పుడు క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రొడక్షన్ తీసి రా మెటీరియల్ తెచ్చి ప్రొడక్షన్ తీసుకొచ్చి మార్కెట్ తీసుకెళ్ళి అమ్మి ప్రాఫిట్ వచ్చే ధర వెయిట్ చేసేంత ఓపిక జనాలకు లేదు. ఒకటి, దానికి కాంపిటేటర్స్ ఎక్కువ, ఎవడైనా కాపీ చేయగలుగుతాడు. అలాంటి బిజినెస్ నేను ప్రొడక్షన్ తీస్తున్నావు. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ప్లాస్టిక్ టీ కప్స్ తీసుకుందాం, అంతేందుకు కోవిడ్లో ఒక మాస్క్ తీసుకుందాం. ఫస్ట్ ఒక కంపెనీ స్టార్ట్ చేసింది మాస్క్. ఎవరో మన మెడికల్ షాప్లో మాస్క్ ఉంటాయి అనే విషయం కూడా మాకైతే తెలియదు ఇప్పటివరకు. ఐ మీన్ కోవిడ్కి ముందు వరకు తెలుసా ఎవరు తెలియదు మాస్క్ అనేది ఉంటుంది. ఏదో డస్ట్ వస్తుందంటే ఖర్చు పట్టుకోవడం తప్ప మాస్క్ అనేది ఎవరిది అంటే ఎప్పటి నుంచో మాస్క్ అనేది ఉంది. ఓన్లీ నర్సులకి డాక్టర్లకి అక్కడ ఆపరేషన్ థియేటర్లో వాడతారు, అంతవరకే ఉంటుంది. బయట జనాలు పెట్టుకునేది ఎవరు తెలియదు. బట్ ఇప్పుడు మాస్కులు ప్రతి ఒక్కరికి ఎట్లా రీచ్ అయినాయి అంటే ప్రాబ్లం వస్తే మాస్క్ అనేది ఇట్లా దీనికోసం పెట్టుకుంటారని తెలిసిన తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అంటే ఎన్ని ఫ్యాక్టరీస్ వచ్చినా తెలుసు ఆ టైంలో. ఇంట్లో కూర్చొని లేడీస్ కూడా చిన్న మిషన్ తెచ్చుకొని ఇంట్లో రెడీ చేశారు, విలేజెస్లో రెడీ చేశారు. ఇప్పుడు మళ్ళీ జీరో. అంటే అట్లాంటి బిజినెస్ కాదు, ఎప్పుడు రన్ అయ్యే బిజినెస్ అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ ఉంది, రన్ అవుతుంది. బట్ ఇంట్లో 100 మెంబర్స్ పెడితే ఒక 30 మెంబర్స్ 20 మెంబర్స్ లేదా చాలా తక్కువ రేషియో సక్సెస్ అవుతారు. అందరూ సక్సెస్ అవ్వరు. 10 రెస్టారెంట్లో ఒక రెస్టారెంట్ 2 years దాటుద్ది. ప్రతి 30 రెస్టారెంట్లో 2 రెస్టారెంట్స్ 3 years దాటుతాయి. ఇది యాక్చువల్ స్టాటిస్టిక్స్ అక్రాస్ ఇండియా. అంటే పెట్టిన వాళ్ళ దగ్గర ఏమంటారు వర్కింగ్ క్యాపిటల్ ఉంది కాబట్టి రన్ చేస్తున్నాడేమో అనుకో. అట్లా కాదు. అంటే ఫేమ్ ఏదన్నా కానీ నాకు ఎలక్షన్ ఎట్లా ఉంటుందంటే వివేక్, నేను చాలామంది మార్వాడిస్తూ వైశ్యాస్తో ఫ్రెండ్షిప్ చేస్తా. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దందా చేయడం. ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తే నువ్వు కానీ నేను కానీ ఎట్లా థింక్ చేస్తామంటే ఈరోజు 100 బిర్యానీస్ పోతే మనకి ఇంత మార్జిన్ వస్తుంది, ఇది క్యాలిక్యులేషన్. వేరే వాళ్ళు కొద్దిగా ఫుల్ చెప్తారు, నాకు చెప్పు తీసుకుని ఉండాలనిపిస్తే వాళ్ళని. ఎట్లా అంటే 70% మార్జిన్ ఉంటుంది ఫుడ్ బిజినెస్లో అంటాడు. ఏ పాయింట్లో చెప్తున్నావు 70% మార్జిన్ ఉంటుందని? 30% ఎగ్రిగేటర్కి వెళ్తుంది. ఎట్లుంటే 30% కాదు అసలు. పర్సెంటేజ్ అనేది ఫుడ్ బిజినెస్లో మాట్లాడద్దు. ఎందుకు అంటే నువ్వు సేల్స్ చేసిన దాన్ని బట్టి, ఎగ్జాంపుల్ 100 plates బిర్యానీ సేల్ చేస్తే నీ మార్జిన్ ఒకటి ఉంటుంది. అదే మ్యాన్ పవర్తో అదే వర్కింగ్ స్పేస్తో 200 బిర్యానీ సేల్ చేస్తే నీ మార్జిన్ వేరే అవుతుంది. అవును, వాల్యూమ్ ఇది తెలియదు జనాలకి. నువ్వు రెస్టారెంట్ పెట్టేసి 20 లక్షలు తగలబెట్టేసి నీకు 70% ఫుడ్ బిజినెస్లో మార్జిన్ ఉంటుంది. వాడు 20 లక్షలు తీసుకొస్తాడు, బ్రహ్మాండమైన ఇంటీరియర్ వేస్తాడు, కూర్చుంటాడు, మొత్తం ఏసీలు పెడతాడు, లైట్లు పెడతాడు. మార్వాడి వైశ్యాస్ అది కాదు. వాళ్ళు ఏ పాయింట్ ఆలోచిస్తారంటే ఇంత స్పేస్ తీసుకుంటే అంత స్పేస్కి 4 మ్యాన్ పవర్ పెడితే పర్ మినిట్ పర్ అవర్ ఎంత ఖర్చు వస్తుంది నాకు. అంటే నువ్వు రెస్టారెంట్ రన్ అయినా రన్ అవ్వకపోయినా కాస్టింగ్ ఇంటర్నల్ కాస్టింగ్ అంటే నువ్వు చెఫ్స్ని పెట్టావు, 4 వెయిటర్స్ని పెట్టావు, పవర్ బిల్ రన్ అవుతుంది, నీకు ఏసీలు అన్నీ రన్ అవుతున్నాయి, దీనికి స్పేస్ రెంట్ రన్ అవుతుంది. అంటే ఓవరాల్ మంత్లో నీకు 3 lakhs వేసుకున్నావు ఇవన్నీ కలుపుకొని. తక్కువ వేసారు అయినా 3 lakhs పెట్టుకున్నాం అంటే పర్ డే నీకు 10,000 పడుతుంది. నువ్వు రన్ అయ్యే రెస్టారెంట్ 8 hours, మార్నింగ్ లంచ్ అవర్ ఆర్ డిన్నర్ అవర్స్ 4 hours 8 hours లేదా 10 hours వేసుకున్నా పర్ అవర్కి నీకు 1,000 కాస్టింగ్ వస్తుంది. అంతే కదా, పర్ అవర్ 1,000 కాస్ట్ వస్తుంది. నువ్వు తెచ్చిన రా మెటీరియల్ తీసుకొచ్చి అంతా కుక్ చేసి అమ్మిన తర్వాత వచ్చిన 1,000 రూపీస్ వస్తే నువ్వు ఇలా కట్టాలి. అది నీ ప్రాఫిట్ కాదు. 10,000 ప్లస్ అది జస్ట్ ఫిక్స్డ్ కౌంటర్ అవుతే నీకు వచ్చేది 1,000 అనుకుందాం. ఆ 1,000 ఇక్కడ పోయింది. ఒకవేళ 10,000 కౌంటర్ నువ్వు మైనస్లో ఉన్నావు. జస్ట్ కౌంటర్లో క్యాష్ చూసుకోవడం కాదు, ప్రతిరోజు ఇది చూసుకోవాలన్నమాట. ఎంత మ్యాన్ పవర్ పెరిగింది, పక్క దందా. ఇది వాళ్ళు చాలా రూపాయి కౌంట్ చేస్తారు. వాళ్ళ దగ్గర పేపర్ వర్క్ ఎట్లా ఉంటుంది అంటే రూపాయి కౌంటింగ్ ఉంటుంది. మనది అట్లా ఉండదు. కొన్ని చోట్ల 5 rupees 10 rupees అట్లా వదిలేస్తాం. వాళ్ళు అట్లా అస్సలు వదలరు. ఒక్కొక్క రూపాయి కష్టపడ్డారు. వాళ్ళది ఒక సామెత ఉంటుంది అనమాట, చెమ్డా గయతోబి పర్వాని దమ్డి నైజానా అంటారు వాళ్ళు. అంటే చర్మం దెబ్బ తగిలితే కొట్టావు, ఇట్లా చేతితో కాయిన్ పట్టుకుంటే కొట్టు, స్కిన్ పోతే మళ్ళీ వచ్చేస్తుంది. బట్ ఈ రూపాయి కాయిన్ మిస్ అయితే మళ్ళీ నాకు రాదు అనేది వాళ్ళ కొటేషన్. అంటే డబ్బుకు అంత రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు, అంత ఇస్తారు కాబట్టి వాళ్ళు అలా తెలుపు. మనం ఆ రెస్పెక్ట్ ఇవ్వం. మన దగ్గర 100 rupees అంటే 1,000 rupees ఖర్చు పెడతాం, 1,000 rupees అంటే 10,000 ఖర్చు పెడతాం. మనకి రెస్పెక్ట్ ఇవ్వడం మనకు రాదు. అది ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఐ థింక్ దట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ స్కిల్. సంపాదించడం కాదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్. ఈ స్కిల్ అన్నది జనరేషనల్ గా వస్తుంది, మన పేరెంట్స్ అనిపిస్తే వస్తుంది, లేకపోతే ఒక కమ్యూనిటీ ఉంటే వస్తుంది. నువ్వు ఫస్ట్ టైం ఆంటర్‌ప్రెన్యూర్? ఫస్ట్ టైం.
నేను ఫస్ట్ టైం అంటున్నాను, మనకి రాదు, మనకి ఎవరు నేర్పిస్తారు అనేది. అదే చెప్తున్నాను కదా, రాదు అంటే మనం కొన్ని ఇప్పుడు బయట ఎన్నో చూస్తున్నాం, బైక్ డ్రైవ్ చేయడం కానీ, కార్ డ్రైవ్ చేయడం కానీ, లేకపోతే ఏదో కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని నేర్పారు, కొన్ని నేర్పిస్తారు, కొన్ని నేర్పారు. ఆటోమేటిక్ మనం నేర్చుకోండి, మన ఇంట్రెస్ట్ ఏది మంచిది. బీర్ తాగడం ఎవరు నేర్పారు నీకు? మనం నేర్చుకుంటాం, నీకు ఇంట్రెస్ట్ మన తాగడం నాకు నేర్చుకున్నాను. అంటే పుట్టుకతో ఇవన్నీ ఎవరు నేర్పరు, పేరెంట్స్ కానీ అందరూ ప్రతి ఒక్కరు కూర్చోబెట్టి ఏమి నేర్పరు. స్మోక్ చేయడం కానీ నేర్పరు, కొంతమంది నేర్పుతారేమో ఫ్రెండ్స్, కానీ తాగాలి ఇంట్రెస్ట్ వస్తుంది అంటే నీకు దానిపైన ఇంట్రెస్ట్ అంటే ఆటోమేటిక్ దాని గురించి తెలుసుకుంటాను. నేను అట్లా నేను స్వతహాగా తెలుసుకునే ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి. ఎవరు చెప్పరు ఏ సబ్జెక్ట్లో కూడా. అశోకుడు చెట్లు నాటాడు, బొద్దికని ఎట్లా కోయాలి, ఇవి నేర్పుతారు తప్ప అది అన్ని సబ్జెక్టులు మనకు పనికిరావు. సబ్జెక్టులు అనేది ఒక నాలెడ్జ్ కోసం మాత్రమే, ఎడ్యుకేషన్ అనేది ఒక నాలెడ్జ్, అంతేగాని నీకు బయట డబ్బు ఎట్లా సంపాదించాలి ఎక్కడ ఏ సబ్జెక్ట్లో నీకు లేదే. సో చేస్తూ ఎక్కడైతే స్టక్ అయ్యో అక్కడ నేర్చుకోవడం, కానీ అక్కడ కూడా నీకు సబ్జెక్టులలో నువ్వు సో అండ్ సో సబ్జెక్ట్ తీసుకుంటే సో అండ్ సో బిజినెస్ పెట్టాలని ఎక్కడ లేదు నీకు. ఇప్పటికీ ఉందా? ఇప్పుడు నాకు తెలిసి సంథింగ్ ఎంబీఏలు ఇట్లాంటి బిజినెస్ క్లాసెస్ ఉన్నాయేమో, కానీ మన ఫస్ట్ క్లాస్ టు 10th స్టేజ్ ఇంటర్మీడియట్ డిగ్రీల వరకు కానీ ఎక్కడ ఒక సబ్జెక్టు లేదే. లేదు. బిజినెస్ మ్యాన్ ఎంటర్ప్రీనర్ అవ్వాలంటే ఏం చేయాలని ఎక్కడ నీకు ఒక వర్డ్ కూడా రాదు. సైన్స్ సబ్జెక్ట్ తీసుకుంటే నువ్వు డాక్టర్ అవ్వాలి, స్ట్రేట్ అంతే డాక్టర్ అవ్వాలి, ఒక దగ్గర పని చేయాలి, లేదా నీ దగ్గర డబ్బులు వస్తే హాస్పిటల్ పెట్టాలి, ఇంతే నేర్పుతున్నావు. అంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఇంకా నువ్వు ఏం థింక్ చేయడానికి లేదాడా. అంటే 20 years వరకు నువ్వు చదువుకో, 25 years వరకు చదువుకో, 25 years అంతా పెళ్లి చేసుకో, ఒక డాక్టర్ జాబ్ చేసుకో, ఒక అమౌంట్ వస్తుంది, అమౌంట్ ఎక్కువ వస్తే హాస్పిటల్ పెట్టుకో. అంటే అది ఇప్పుడు మనం ఏంటంటే లక్కీగా నేను చదువుకున్నది హ్యాపీ ఫీల్ అవుతాను అబ్బా. ఇప్పటివరకు కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని కానీ చదువుకోలేని కానీ నేను బాధపడను. ఇంగ్లీష్ నేర్పించే అమీర్పేటలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత పెద్ద ఇంగ్లీష్ ట్రైనర్స్ అంటే 1 weekలో పర్ఫెక్ట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నేర్పగలుగుతారు, టాప్ మోస్ట్ ట్రైనర్స్. వాళ్ళు అంటారు అన్న నువ్వు టైం అయిపోతే నేను వచ్చి నీ దగ్గర నేర్పుతానని. నాకు అవసరం లేదు. ఎంసీఏ గోల్డ్ మెడలిస్ట్ సంథింగ్ అట్లా గోల్డ్ మెడల్ చేసిన వాళ్ళు నాకు కింద పెట్టుకొని పని చేస్తున్నా ఆఫీస్లో, నాకు నేర్చుకోవాలని లేదు. రైట్. ఒకవేళ నిజంగా అట్లా చదువుకోవాలనుకున్నా నేర్చుకోవాలనుకున్నా నేను కూడా ఏదో ఒక వేలో అందరు వెళ్ళేవాడిని, ఏదో ఒక దగ్గర జాబ్ చేసుకునేవాడినేమో. ఎందుకంటే నేను బీటెక్ చేసిన నేను సాఫ్ట్వేర్ చేయాలని నా మైండ్ సెట్లు ఉండేదేమో. కరెక్ట్. బీఎస్సీ చేసిన నేను కెమిస్ట్రీ చేయాలి సంథింగ్, ఇది ఇట్లా ఒకటి ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను చదువుకోలేదు కాబట్టి ఏదో చేయాలి కాబట్టి ఒక అచీవ్మెంట్ కానీ ఒక గోల్ అనేది ఉంది నాకు. నువ్వు పక్కా బ్యాక్ బెంచర్ అన్నా? నువ్వు పక్కా బ్యాక్ బెంచరే. బ్యాక్ బెంచర్ కాదు, ఏమంటారు రౌడీ బాయ్ లాగా. అంటే నేను బ్యాక్ బెంచర్ ఉంటూ మిగతా చదివించేవాడిని కాదు. మళ్ళీ ఒకటి ఉందన్నమాట టాలెంట్, ఏదైనా అబ్జర్వ్ చేస్తే వదిలేసేవాడిని కాదు. ఇంటర్మీడియట్లో అందరూ చదువుకున్న వాళ్ళకి 5 subjects వచ్చినాయి, ఏం చదవను నేను కూడా 5 subjects పాస్ అవుట్ అయిపోయాను. ఫిజిక్స్ ఒకటి ఉండిపోయింది, ఐ థింక్ ఇప్పటికి ఉన్నదేమో. నేను ఇప్పటివరకు ఎగ్జామ్ రాసి మళ్ళీ వెళ్ళి నేను సర్టిఫికేట్ కూడా తెచ్చుకోలేదు. అలాగే షాక్ అనమాట, నువ్వు ఎప్పుడు చదవలేదు, మమ్మల్ని చదవనిచ్చేవాడు కాదు, 5 subjects నీకు ఎట్లా వచ్చినాయి అనేది వాళ్ళ క్వశ్చన్ ఉండిపోయింది. నాకు క్వశ్చన్ ఉండిపోయింది, నేనంటే అబ్జర్వ్ చేసిందే రాసా. అది. సో ప్రైజింగ్ మోడల్స్ ఎలా ఉన్నాయి ఇది? అంటే హౌ జస్ట్ 1 month salary నువ్వు తీసుకునేదాన్ని. సో బేసిక్గా ఏవైతే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ చేస్తాయో రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కూడా ఇవే చేస్తాయి. నువ్వు ఒక పర్సన్ ప్లేస్ చేస్తే 1 month salary వాళ్ళు ఇచ్చేస్తారు, ఒక 10% ఆఫ్ ద ఇన్కమ్ వాళ్ళు ఇచ్చేస్తారు. సో సేమ్ థింగ్ యూ ఆర్ డూయింగ్, బట్ ఫర్ అన్ అన్ఆర్గనైజ్ సెక్టర్. ఎప్పుడైనా డ్రైవర్స్ నుంచి లెఫ్ట్కి రైట్కి ఎలా అనిపించిందా ఇంకా పెరిఫెరల్? ఎందుకంటే నువ్వు ఓన్లీ పర్మనెంట్ డ్రైవర్స్నే ఇస్తున్నావు. వన్ ఆఫ్ ద ఈ మధ్య కాలంలో వచ్చిన వన్ ఆఫ్ ద బిగ్ మార్కెట్ ఏంటంటే డ్రైవ్ యూ యాప్, టెంపరీ డ్రైవర్స్. అసలు ఎట్లా అయిపోయిందంటే జూబ్లీ హిల్స్ రాత్రిపూట 9-11 ఒక సాటర్డే నైట్ పోతే అక్కడ డ్రైవ్ వీల్ మీకు దొరకవు, ఇక అన్నీ అయిపోతున్నాయి. అండ్ ఇది కన్సిస్టెంట్గా రన్ అవుతూ ఉంటుంది. లైక్ ఎవరైనా ఈవినింగ్ లైక్ వర్క్ చేసి అలసిపోయి నా వల్ల కాదు డ్రైవ్ చేయడం అని చెప్పి డ్రైవ్ యాప్ ఒక డ్రైవర్ని బుక్ చేసుకొని యూ కెన్ టేక్ దెమ్ హోమ్. Why did you not choose for permanent drivers, not temporary drivers? అంటే ఫస్ట్ నుంచి నా ఫోకస్ ఏంటంటే మనం అనుకున్న దానికంటే డబ్బు ఎక్కువ వస్తున్నప్పుడు మనం ఒక సాటిస్ఫాక్షన్, ఒక బార్డర్ అనేది పెట్టుకోవాలి. ఇంతకంటే ఎక్కువ సంపాదించాలనుకుంటే మనం 100% ఏదో రాంగ్ స్టెప్స్ ఇస్తూ ఉంటాం. నేను ఎప్పుడు ఏం థింక్ చేస్తాను, టెంపరీ డ్రైవర్ని ఇస్తే ఆ డ్రైవర్ని పంపిస్తే ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఒక 500 వస్తే మనకు 50 లేకపోతే 1000 వస్తే ఒక 100 వస్తుంది అన్న కాన్సెప్ట్ నేను వర్క్ చేయలేదు. నాకు క్లయింట్తో ర్యాప్ ఉండాలి, డ్రైవర్ని 100% నేను కానీ అప్పటికి నా టీం లేదు కాబట్టి నేను కానీ మా వైఫ్ కానీ చూడాలి, ఆ డ్రైవర్తో మాట్లాడాలి. అంటే పర్సనల్గా అతనితో మాట్లాడి వే ఆఫ్ ఎట్లా అంటే బిహేవ్ ఎట్లా ఉంది, ఎట్లా మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన కంపెనీ ఉంది, లైక్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, నేను తీసుకోను. నేను డ్రైవర్ కాల్ చేసి బుక్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి, క్యాష్ ఇస్తావా, ఇట్లాంటి లాంగ్వేజ్ వాడతాడు వాడు.
అంటే సర్వీస్ ఇండస్ట్రీలో అన్నిటికంటే హాస్పిటల్ ఇండస్ట్రీ, సర్వీస్ ఇండస్ట్రీ, ఇది దీంట్లో గొప్పతనం ఏంటంటే ఫస్ట్ మాట. నువ్వు సర్వీస్లో కొద్దిగా డ్రైవింగ్లో కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కానీ మాట్లాడే విధానం కరెక్ట్గా ఉంటే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. నువ్వు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేసి కూడా నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్గా లేకపోతే వాడు సాటిస్ఫైడ్ అవ్వడు, రేటింగ్ ఇచ్చేసి అట్లా. అంటే ఈ డ్రైవర్లను అట్లా చూస్తుంటే నా టెంపరీ డ్రైవర్లు వాడు ఎప్పుడు డ్రింక్ చేసి, ఇప్పుడు మీరు అన్నట్టు నైట్ అన్నారు, డ్రైవర్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే డ్రింక్ చేస్తారు డ్రైవర్స్. గుట్కాలని వీళ్ళ ఉన్న ఫీల్డ్కి డ్రైవర్స్ డ్రింకింగ్ కానీ గుట్కాలని ఉంటాయి. ఇప్పుడు సడన్గా బుక్ చేసుకుంటే ఆ టయానికి డ్రైవర్ డ్రింక్ చేయడానికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు నువ్వు ఈ టయానికి బుక్ చేసావు, నువ్వు సేఫ్టీ పర్పస్లో నేను డ్రింక్ చేసి ఉన్నాను, డ్రైవర్ వచ్చి సేఫ్గా తీసుకెళ్తారని నువ్వు కాన్ఫిడెంట్గా కూర్చున్నావు. అప్పుడు బుక్ చేసినప్పుడు డ్రైవర్ తాగలని నీకు ఎట్లా తెలుసు? ఆ టైంకి వాడు కూడా 2 పెగ్లేసి ఉండొచ్చుగా. దానివల్ల నీ రెప్యుటేషన్ పాడవుతుంది. 100% టెంపరవరీ ఇస్తే ఆ రెప్యుటేషన్ పాడవుతుంది. అందుకనే నేను పర్మనెంట్ డ్రైవర్ని పిలిపించి ఒక 2 days 3 days అబ్జర్వ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రీవియస్ ఎక్కడ వర్క్ చేసిండు, ఇతని మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్, ఇవన్నీ చూసుకొని మనం లిటిల్ బిట్ మనకు ట్రైన్ చేసేవాళ్ళం. బాబు మన డ్రైవర్లు అంటే ఇట్లా గడ్డాలు మిసాలు పెంచుకొని స్లిప్పర్స్ వేసుకొని ఇష్టం వచ్చిన షర్ట్స్ వేసుకొని ఇట్లా పోతే మన శాలరీస్ పెరగవు. మనం శాలరీస్ పెరగాలంటే కొద్ది ప్రొఫెషనలిజం మన డ్రైవర్లో ఉండాలి అని వానికి ఎక్స్ప్లెయిన్ చేసి వానికి అర్థమయ్యే స్టాండర్డ్ చెప్పాలి. నీ పిచ్చి డ్రెస్ వేసుకున్నా అట్లా తిడితే కాదనమాట, వాడికి అర్థమయ్యే లాంగ్వేజ్లో వానికి ఎక్స్ప్లెయిన్ చేసి 100 members వస్తే మనం 5 members 8 members సెలెక్ట్ చేస్తాం. అంటే మిగతా 92 లేదా 95 స్క్రాప్. వాళ్ళు ప్రొఫెషనల్ డ్రైవర్స్ కానే కాదు, జస్ట్ డ్రైవింగ్ వచ్చు అంతే. వాళ్ళ డ్రెస్ కట్టసి కానీ నువ్వు ఎంత చెప్పినా మారరు. అలాంటి వాళ్ళని మనం తీసుకోం. ఈ టెంపరీలో అదే జరుగుతుంది. ఏదో డ్రెస్ వేసుకుంటాడు వాడు, పొద్దుట ఎప్పుడో వేసుకుంటాడు, నైట్ అదే డ్రెస్లో ఉంటాడు, స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, నిద్రపోడు, డ్రింక్ చేసి ఉంటాడు, గుట్కా, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ నేను వినొద్దు. సర్వీస్ ఇండస్ట్రీలో మనం బెస్ట్ సర్వీస్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి పర్మనెంట్కి వెళ్ళాను నేను. డబ్బే సంపాదించాలనుకుంటే ఇప్పటికి నేను ఎప్పుడో యాప్ లాంచ్ చేసేవాడిని. నాకున్న నెట్వర్క్కి డైలీ ఒక 1000 members డ్రైవర్స్ నేను పంపేయగలుగుతా. మరి డ్రైవర్ మీద నాకు 100 rupees వచ్చినా ఆల్మోస్ట్ 1 lakh అమౌంట్ నా అకౌంట్లో ఉంటుంది. బట్ నెగిటివిటీ కూడా అట్లే ఉంటుంది. డ్రైవర్ అక్కడి వరకు రీచ్ అయ్యాడా లేదా, ఒకవేళ రీచ్ అయిన తర్వాత అది ఆటోమేటిక్ వెహికలా మాన్యువల్ వెహికలా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ కావాలన్నారు, బుక్ చేశారు, అక్కడికి వెళ్ళిపోయాడు, తీరా చూస్తే వాడికి ఆటోమేటిక్ రాదు. ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నావు, ఒక మంచి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నావు ఫ్యామిలీతోనో ఏదో, లేకపోతే అర్జెంట్ మీటింగ్కి వెళ్ళాలి, డ్రైవర్ వచ్చిన కింద దిగినావు, తీరా వస్తే డ్రైవర్కి ఆటోమేటిక్ రాదు. ఎట్లా ఉంటుంది నీ డిసప్పాయింట్ అప్పుడు? అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తాం, పర్మనెంట్ దాంట్లో ఏ వెహికల్ డ్రైవ్ చేయగలుగుతాం, ఆటోమేటిక్, మాన్యువల్, లగ్జరీ, ఏ వెహికల్ డ్రైవ్ చేసినాం అది ఎగ్జాక్ట్ అలాంటి వెహికల్స్కి మనం అసైన్ చేస్తాం. అప్పుడు ఏమంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లం ఏది ఫేస్ అవ్వదు, క్లయింట్ కూడా హ్యాపీ. డ్రైవర్ ఏజ్, వెహికల్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, డ్రెస్ కటసి, ఇవన్నీ మనం చూసుకుంటాం కాబట్టి పర్మనెంట్ దాంట్లోనే సక్సెస్ ఉన్నాం. టెంపరీలో ఉంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న మంచి పేరు అస్సలు ఉండేది కాదు, డ్రైవర్ల దృష్టిలో మంచి పేరు ఉండేది కాదు, క్లయింట్స్ దృష్టిలో మంచి పేరు ఉండేది కాదు, డబ్బు మాత్రం ఉండేదేమో ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఈ డ్రైవర్స్ ఏదైతే ఉన్నారో, జస్ట్ కమ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ డ్రైవర్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎందుకంటే నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వస్తుంది, కంటిన్యూస్గా. ఇప్పుడు పర్మనెంట్ డ్రైవర్స్ కూడా కంటిన్యూస్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వస్తుంది, అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ జంప్ చేసేది ఉండదు. ఒక యాక్చువల్లీ వాళ్ళు తెలిసిన దగ్గర పని చేస్తున్నాను నా ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ 5500 మెంబర్స్ని నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? మనం సింపుల్, ప్రతి ఒక్కరిని నేను కానీ నా టీం కానీ ఫిజికల్గా మాట్లాడాం. 5500 members సెలెక్ట్ చేశారంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నా 11 years ఎక్స్పీరియన్స్, ఇప్పుడు 30,000 డ్రైవర్స్తో మాట్లాడుంటాను వివేక్. 30,000 డ్రైవర్స్తో మాట్లాడితే ఫిల్టర్ చేయగా మిగిలిన జనాలు వీళ్ళు. నేను 30,000తో మాట్లాడి 30,000 రిక్రూట్ చేయడం కుదరదు. అందులో 90% చెప్పాను, 90% స్క్రాపే ఉంటారు. వాళ్ళకు కూడా సెన్సిటివ్, అంటే నువ్వు పనికి రావు అని చెప్పకుండా మీ లొకాలిటీలో లేవు, ఏదైనా వస్తే చెప్తాను అని చెప్పి పంపించడం తప్ప, వీలైతే మార్చగలిగితే మారుస్తాను. బాబు నువ్వు డ్రెస్ కట్టేసి మార్చాలి, ఇది మార్చాలి, వాడు మారుతాడు అనిపిస్తే మాత్రం మనం సెట్ చేస్తాం. లేదు అనుకుంటే వాళ్ళకి రిజెక్ట్ చేసేస్తాం మనం డైరెక్ట్లీ. నీకు వచ్చినప్పుడు చెప్తాంలే అని చెప్పి వదిలేస్తాం. సో పాండమిక్లో సంగతి ఏమైంది? దేవుడి దయ వల్ల డాక్టర్స్, ఫార్మా కంపెనీ ఎండీస్ ఆ టైంలో వర్కింగ్లో ఉన్నారు. ఫస్ట్ పాయింట్ వాళ్ళు తీసుకున్నా, అంటే నీ క్లయింటల్ అంతా ప్రీమియం క్లయింటల్. ఎవరికైతే వెహికల్ ఉండి డ్రైవర్ లేకుంటే గడవదు అనుకున్న వాళ్ళే నా క్లయింట్స్. ఫెస్టివల్స్ వచ్చినా, సండేస్ వచ్చినా, ఏది వచ్చినా కానీ వాళ్ళ డ్రైవర్ ఉంటే కానీ వెహికల్ బయట తీయరు. అలాంటి వాళ్ళే నా క్లయింట్స్. నాకు సిటీలో వివిఐపి క్లయింట్సే ఎక్కువ. నాకున్న 5500 క్లయింట్స్లో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ఫార్మా
ఇండస్ట్రీ వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, యాక్టర్స్, ప్రతి హై అండ్ పీపుల్స్ అంతా నా క్లయింట్స్. వాళ్ళకి కదా డ్రైవర్స్ నీడ్ ఎక్కువ ఉండేది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏముంటుంది, డ్రైవర్ వాళ్ళే తీసుకుంటారు. అది. సో వ్యాలీ డ్రైవర్స్ ఎందుకు లాంచ్ చేసావు? వ్యాలీ వచ్చేసి అదే మార్కెటింగ్లో ఇది ఒక స్ట్రాటజీ అనమాట. పర్మనెంట్ డ్రైవర్ని ఇస్తున్నాను, బట్ మనకంటూ ఒక బ్రాండ్ ఉంది, సన్ రైజ్ డ్రైవర్స్ అని. ఎట్లా తెలియాలి జనాలకి? వేరే వేరే ప్లాట్ఫామ్లోకి వెళ్ళి అన్ని లక్షలు తగిలేసి విజిబిలిటీ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. మన సర్వీస్ ఏంటో దాన్ని చూపించి, ఇప్పుడు వాళ్ళు చెప్తారు ది బెస్ట్ సర్వీస్ అని చెప్తారు, కానీ చూపించలేవు కదా. ఇక్కడ చూపించవచ్చు ప్రాక్టికల్గా ఎంతమంది డ్రైవర్స్ మన దగ్గర ఉన్నారు, ఎట్లా సర్వీస్ చేస్తారు ఏంటి అనేది ఈ వ్యాలీ డ్రైవర్స్ ద్వారా మనం చూపించవచ్చు జనాలకి. అంటే విజిబిలిటీ హిందీలో ఒకటి ఉంటుంది, జో దిక్తా హై ఓ బిక్తా అని. అట్లనే అక్కడ డ్రైవర్స్ని చూసి ఓహో ఎంతమంది 100 మెంబర్స్ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఒక వ్యాలీ ఇస్తూ ఉంటే వాళ్ళకి సన్ రైజ్ అనేది ఒక బ్రాండింగ్లా ఉండే, అంటే నోయింగ్ కంపెనీ అనమాట. ఎప్పుడు తెలియని కంపెనీ సన్ రైజ్ డ్రైవర్స్ ఎప్పుడు వినలేదు అనకుండా అక్కడ చూసారనుకో వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. 100 డ్రైవర్స్ చూశారు కాబట్టి వాళ్ళు అక్కడ సన్ రైజ్ నాకు తెలుసు, సో అండ్ సో ఈవెంట్లో అక్కడ గ్రూప్ రేషన్ అప్పుడు కానీ, ఒక ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కానీ, నా హోటల్లో ఒక ఈవెంట్ అప్పుడు కానీ, అవును డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు మంచి కంపెనీ అనేది ఒక అక్కడ డ్రైవర్స్ చూశారు, సర్వీస్ చూశారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. సో బ్రాండింగ్ యాక్టివిటీ లాగా. బ్రాండింగ్ యాక్టివిటీ అంటే వాళ్ళకి మేము ఇవ్వము నో అని చెప్పకుండా అక్కడ నేను ఆర్గనైజ్ చేశాను కాబట్టి. నేను కానీ నా టీం ఉంటుంది, 100 మెంబర్స్ కానీ ఒక 10 మెంబర్స్ ప్లస్ ఉంటే మా టీం ఒక్కరు పక్కా ఉంటారు. ఎటువంటి మిస్టేక్ చేయకుండా విత్ యూనిఫామ్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్క వెహికల్ నీట్గా డెలివరీలో ఇప్పటి వరకు దేవుని దేవల్ల ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఇట్లాంటి ఏమైనా జరిగినా కానీ, ఎక్కువ పెద్దగా జరగలేదు, జరిగినా కానీ అక్కడే ఉండి మేము కాంప్రమైజ్ చేసేస్తాం. డ్రైవర్ ఏదైనా మిస్టేక్ అంటే ఇప్పుడు మనం లేకపోతే ఏంటంటే వాడు ఏదో చేసేస్తాడు, రూడ్గా మాట్లాడు, అట్లాంటి జరగకుండా మనం చాలా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నాకు మీ పైన ఫైల్ అవ్వలేదు. 5500 డ్రైవర్స్ వర్కింగ్ హైదరాబాద్లో ఒక్క కేసు కూడా నా సన్ రైజ్ పేరు మీద కానీ నా పేరు మీద కానీ ఎక్కడా కేసు ఫైల్ అవ్వలేదంటే ఎక్కడక్కడ మనం మేనేజ్ చేస్తున్నాం, అంటే సర్వీస్ ఆ లెవెల్లో ఇస్తున్నాం. ఈ డ్రైవర్స్కి నువ్వు కేసు అన్నావు కదా, సో ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ అసలు మన మన హైదరాబాద్ మాట్లాడుకుంటేనే డ్రైవర్సో డ్రైవింగ్ వచ్చో రాదో అసలు ప్రతి వాడు రుబాబో అర్థం కాదు. ఒక్కొక్క లెవెల్లో డ్రైవ్ చేస్తుంటాడు మాట, రైట్? అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాపం కారు తప్పు ఉండదు, కారోడు గుద్దినా బండోడు గుద్దినా తప్పు కారుదే. ఇలాంటప్పుడు డ్రైవర్స్ ఏమీ చేయలేరు. సో వాట్ డూ యూ లైక్, డూ యూ హ్యావ్ ఎనీ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్? నెంబర్ ఆఫ్ స్టోరీస్ మనమే ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు డ్రైవర్స్ కంటే డ్రైవింగ్ లైసెన్స్ చూస్తున్నాం, డ్రైవింగ్ ఎట్లుందో టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాం. బట్ బయట తిరిగే వాళ్ళందరికీ ఎవరు టెస్ట్ చేస్తున్నారు? ఎవరు టెస్ట్ చేయరు. వాళ్ళకి జస్ట్ 2 వీలర్ కొనిచ్చేస్తే అలా తీసుకొని రోడ్ల మీదకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్, లెఫ్ట్ వెళ్ళాలి రైట్ వెళ్ళాలి ఇండికేషన్ వాళ్ళకి ఏం తెలియదు, ఎట్లా దొరికితే అట్లా వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు మన అడ్డుకు వచ్చేస్తారు. చాలా కేసెస్ ఉంటాయి అట్లాంటివి. అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తాం ఇంకా అంతే కదా, నువ్వు అన్నట్టుగా పెద్ద వెహికల్ వాడితే తప్పు అన్నట్టుగా వాళ్ళు ఏదో చిన్నగా 2 మాటలు అంటారు వెళ్ళిపోతారు. ఏదైనా పెద్ద ఇంజూరీ జరిగినప్పుడు ఇంకా సెటిల్మెంట్ లీగల్ టీం ఉంది నాకు, వాళ్ళు చూసుకుంటారు. హైదరాబాద్లో ట్రాఫిక్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. హైదరాబాద్ వదిలేసి ఏ మెట్రో తీసుకున్నా ట్రాఫిక్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ ట్రాఫిక్ అంట రోడ్లు చిన్నగా ఏం లేవు, రోడ్లు పెద్దగానే ఉన్నాయి. నడిపేటోడికి రోడ్ సరిపోవట్లేదు. 2 బస్సులు వెళ్ళే దగ్గర ఆ 2 బస్సులు వెళ్ళే ప్లేస్లో ఒక స్కూటీ ఒకటి మధ్యలో నడుపుతూ ఉంటాడు అనమాట. అసలు సెన్స్ ఉండదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో రోడ్ సెన్స్ అన్నది చాలా, ఏ సినిమా అది మనం శ్రీమంతుడిలో చూస్తాం, శ్రీమంతుడు కాదు భరతనేలో చూస్తాం. వెళ్తుంటారు. ఈ ట్రాఫిక్ దాన్ని హౌ డు యూ సాల్వ్ దిస్? సింపుల్ వివేక్, దీనికి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, దీని గురించి ఎవరు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ వర్క్స్లో వాళ్ళు బిజీ అయి ఉంటారు. పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పదవులు కాపాడుకోవడం, వాళ్ళ పాలిటిక్స్ చేసుకోవడం తప్ప దీనిపైన చేయరు వాళ్ళు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చలాన్ చేయడం ఇలాంటి దాని మీద ఫోకస్ చేస్తారు. ఎంత పెద్ద రోడ్ ఎక్స్టెన్షన్ చేసినా జనాల మైండ్ సెట్ మారనంత వరకు ట్రాఫిక్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ ఒక రూల్ రావాలి. రూల్ ఏంటంటే రోడ్ పైనకి వెహికల్ తీసుకొచ్చారంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఈ ఆర్టీఎల్ చేస్తారు కదా, ఏం చేస్తారు వాళ్ళు? అక్కడ కూర్చుని దగ్గర నీకు ఒక బైక్ టెస్ట్ డ్రైవ్ చేపిస్తాడు, వెనక్కి వెళ్ళావా ముందుగా నీకు డ్రైవింగ్ బాగుందా లేదని చేస్తాడు వాడు. నీకు చేపిస్తున్నారా? నాకైతే డబ్బులు తీసుకొని లాగేశారు పక్కకి. అంతే కదా, డబ్బులు తీసుకొని లాగడం అంటే ఓకే, అది వేరే పాయింట్. అక్కడ ఏంటంటే 8 అయ్యు 9 అయ్యు కట్లు కొట్టమంటే నేర్పుతున్నాడు. ఇంకా బ్రహ్మాండంగా వాడు వచ్చి రోడ్డు మీద కట్లే కొడతాడు వాడు. 7 8 వేస్తాడు. ఇంకా వాడు స్టేట్ ఎందుకు పోతాడు వాడు? అక్కడ నేర్పింది నువ్వు అదే కదా. నువ్వు రోడ్ ఒక క్లాస్ తీసుకున్నావు వాడికి అన్నా, నువ్వు రోడ్లో నీకు ఇప్పుడు ఒక హైవేలో ఎన్ని లైన్స్ ఉంటాయి, అక్కడ ఒక చిన్న లైన్ ఉంటుంది, ఒక ఫస్ట్ ఒక లైన్ ఉంటుంది, తర్వాత సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఉంటుంది. ఎవరినైనా అడుగు,
100 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ దీన్ని కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలిగితే నేను చూసుకుంటా. ఎవరు ఎక్కడ వెళ్ళాలన్నా అంతే. బైక్ కూడా వెళ్ళాల్సిన ప్లేస్లో బస్సు కూడా వెళ్తాడు. ఆర్టీసీ బస్ అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంది. 2-వీలర్ బైక్ ఏమో వాడు రైట్ సైడ్ 100 స్పీడ్లో వెళ్ళాల్సిన కార్ వేలో వాడు వెళ్తాడు. అంటే వాళ్ళకి మినిమం అంటే 2-వీలర్ లెఫ్ట్లో వెళ్తే 3-వీలర్ అండ్ హెవీ బస్సెస్ వాడు ఇమీడియట్గా అక్కడక్కడ స్టాప్స్ ఆగాలి కాబట్టి మధ్యలో వెళ్తే నాన్ స్టాప్గా వెళ్ళే కార్స్ కానీ హెవీ స్పీడ్లో ఉన్నాయి కానీ థర్డ్ లైన్లో వెళ్ళాలి. మినిమం బేసిక్ నాలెడ్జ్ ఇది. రూల్స్ కూడా అవసరం లేదు. ఇది మామూలుగా తెలుసు జనాలకి, కానీ ఎవడు ఇంప్లిమెంటేషన్ చేయడు. ఎందుకంటే మనకు అనవసరం. గ్యాప్ దొరికితే వాడు ముందు వెళ్ళిపోయి ఎదుటోడు వెనకాలోడు ఎలా ఉన్నా నాకు అనవసరం. బెస్ట్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా నువ్వు బల్కంపేట వెళ్ళావు వివేక్, బల్కంపేట బ్రిడ్జ్ వెళ్తే ఆ బ్రిడ్జ్ పై నుంచి 2 వెహికల్స్ వెళ్తాయి. ఒక చిన్న బైక్ లేదా ఒక కార్ ఒక ఆటో ఏదైనా 2 వెహికల్స్ వెళ్తాయి అనమాట. ఆ పాయింట్ ఎట్లా వస్తుంది అంటే బాటిల్ నెక్ లాగా అక్కడ నుంచి పెద్ద రోడ్ వచ్చేసి బాటిల్ నెక్ లాగా అయిపోతుంది. అక్కడ వరకు ఈ 7-8 వెహికల్స్ అట్లా వచ్చేసి అంతా జామ్ చేసేస్తారు. అంటే ఎవడు ముందుకెళ్ళడు, నేను వెళ్తాను అంటే ఎవడు ముందుకెళ్ళడు. 2-వీలర్ రోడ్ వెళ్ళిపోతే ఈజీ అయిపోతుంది, 4-వీలర్ ఒకటి వెళ్తే ఈజీ అట్లా చేయడనమాట. ఒక 2-వీలర్ రోడ్ ఇరికిచ్చేస్తాడు, రోడ్ అంతా బ్లాక్ చేసేస్తాడు. అదే ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు అక్కడ ఒక పర్సన్ ఉండి 2-వీలర్ వాళ్ళంతా లెఫ్ట్ సైడ్ వెళ్ళమని చెప్పి మిగతా 4-వీలర్ కానీ ఇంకేదైనా ఉంటే రైట్ సైడ్ వెళ్ళమని వే చేస్తే, నేను అబ్జర్వ్ చేసినాను ఆ ఫ్లైఓవర్ జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ కూడా ఉండదు, 1 కిలోమీటరే ఉంటుంది అనుకుంటా. 8 మినిట్స్ పడుతుంది వివేక్ ఆ ట్రాఫిక్ కొద్దిగా ఆర్గనైజ్ చేస్తే. ఒకవేళ ఆ రోడ్ ఖాళీగా ఉంటే 2 మినిట్స్ ఫ్లైఓవర్ ఎక్కి దిగడానికి ఆ ట్రాఫిక్. సండేస్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు రోడ్ ఖాళీనప్పుడు 2 మినిట్స్ దిగుతా ఫ్లైఓవర్. అదే ట్రాఫిక్ పర్సన్ అక్కడ ఉండి మేనేజ్ చేసి 8 మినిట్స్ పడుతుంది. ట్రాఫిక్ పర్సన్ కనుక అక్కడ లేకపోతే 15 మినిట్స్ పట్టొచ్చు, హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు, 1 అవర్ పట్టొచ్చు. ఒక ఆటో వచ్చి పెట్టేస్తాడు, ఒక కార్ వచ్చి పెట్టేస్తాడు, తగులుతూ ఉంటుంది. వాడు బోడు వీడు బోడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కార్ వెళ్తూ ఉంటే ఒక 2-వీలర్ ఇట్లా ముందు వెళ్ళిపోతే 2-వీలర్ అందరూ వెళ్ళిపోయారు. అంటే చాలా మట్టుకు ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. 4-వీలర్ మాత్రమే ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇది జనాలకు అక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ అది తీసుకున్నామో అది ప్రతి దగ్గర ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే. అలా అని చెప్పేసి ట్రాఫిక్ వాళ్ళందరూ ప్రతి చోట పెట్టలేం. గవర్నమెంట్ ఇట్లాంటి వాటిపైన ఖర్చు పెట్టదు. జనాలు అంతమందికి ఇప్పుడు జాబ్స్ ఇచ్చేసి ప్రతి ఒక్క ట్రాఫిక్ అక్కడ పెట్టరు వీళ్ళు, అంత పెట్టరు, ఫండ్స్ లేవంటారు వీళ్ళు. ఇట్లాంటి వాటికి ఫండ్స్ రావు వీళ్ళకి. కాబట్టి జనాలకు మనకు అవగాహన రావాలి. అంటే అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు, మనం కొద్దిగా మనకు కూడా ఒక విచక్షణ ఉండాలి. అంటే మనం ఏ రూట్లో వెళ్తే ఎదుటోడికి ఇబ్బంది అవ్వద్దు అనేది ఒక విచక్షణ అని ఉంటుంది. అది అనవసరం మనకి. మనం వెళ్ళిపోతాం, మన కార్ స్పీడ్ ఉంది, మనం వెళ్ళిపోతాం. అలా అని కాదు కదా, ఏ వేలో వెళ్తే మనం వెళ్ళొచ్చు. ఆటో వాడు ఎట్లా వెళ్ళాలి, బైక్ కూడా ఎట్లా, వాళ్ళు వెళ్తే ఇప్పుడున్న రోడ్లు మన హైదరాబాద్కి బ్రహ్మాండంగా సరిపోతాయి. సో కమింగ్ బ్యాక్ టు సన్ రైజ్, ఊబర్ రీచ్డ్ అవుట్ యూ కదా. సో ఎందుకు రీచ్ అవుట్ అయింది? వాట్ వాజ్ ద ప్రాబ్లమ్ అక్కడ? లాక్డౌన్ తర్వాత మనది లాక్డౌన్లో కూడా మంచి రన్ అవుతుంది. ఐ మీన్ ఈ ఇండస్ట్రియలిస్టులు కానీ డాక్టర్స్ కానీ మన సర్వీస్ తీసుకుంటున్నారు. రెన్యువల్స్ అని మనకి ఇన్కమ్ ఒక 30-40% ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అందరికీ 0. బట్ ఆ టైంలో కూడా నేను ఇంట్లో కూర్చొని కూడా ఎవ్రీ మంత్ ఒక 30-40% ఇన్కమ్ నాకు వస్తూనే ఉంది. ఆ టైంలో అలా ఊబర్ వాళ్ళు ఫోకస్ చేశారు, సంథింగ్ ఇట్లా పెద్ద కంపెనీలు ఫోకస్ చేసి మన కంపెనీతో కొలాబరేట్ అవుదామని చూసారు. బట్ వాళ్ళు పేరోల్ సిస్టంలో ఉందనుకొని నాతో కొలాబరేట్ అవుదాం అనుకున్నారు. మన పేరోల్ సిస్టంలో లేదు. అంటే మనం పేరోల్ సిస్టంలో ఎందుకు పెట్టలేదంటే ఒక డ్రైవర్ వర్క్ చేస్తే వాడి మీద మనం డబ్బులు తినాలనే ఉద్దేశం ఎప్పుడు లేదనమాట. జస్ట్ కస్టమర్ కావాల్సింది ఏంటి, ఒక వెరిఫైడ్ డ్రైవర్, ఒక ట్రస్టెడ్ ఒక డ్రైవర్. అంటే డ్రైవర్ అంటే ఒక ఇంట్లో ఒక మనిషిలాగా. వాడు వైఫ్తో అన్నా అసలు ఎక్కువ స్పెండ్ చేయరేమో, పిల్లలతోనే ఎక్కువ స్పెండ్ చేయరేమో, బిజినెస్లో కూడా. ఒక డ్రైవర్కి అన్ని విషయాలు తెలుస్తాయి. డే మార్నింగ్ నుంచి నైట్ వరకు డ్రైవర్తో ఉంటారు కాబట్టి ఒక ట్రస్టెడ్ డ్రైవర్ని వాళ్ళు అనుకుంటారు. బట్ వాళ్ళకి ఆ డ్రైవర్ ఎట్లా వస్తాడు? దానికంటూ ఒక ట్రస్టెడ్ కంపెనీ ఉండాలి, ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఒక డ్రైవర్ని అరేంజ్ చేసే కంపెనీ ఉండాలి. కాబట్టి మన త్రూ తీసుకుంటారు అనమాట. అట్లా మనం ఆ ట్రస్ట్ గెయిన్ చేసినాం. అది కస్టమర్లకు రీచ్ అయింది. అదే ఈ పెద్ద పెద్ద కంపెనీలకంతా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. మనం ఈ కంపెనీతో కొలాబరేటెడ్ అవుతే మనం ఆ వేలో వెళ్ళొచ్చు అన్నట్టుగా నన్ను అప్రోచ్ అయ్యారు. బట్ మనం పేరోల్ ఎందుకు పెట్టలేదు అంటే ఎవ్రీ మంత్ డ్రైవర్ దగ్గర శాలరీ తీసుకుంటే డ్రైవర్కి ఒక మైండ్లో ఒక ఫోబియా ఉంటుంది, నా పైన ఆయన ఇంత తినేస్తున్నాడు అనేది. ప్లస్ క్లయింట్ కూడా అట్లాగే బిహేవ్ చేస్తారు. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే నేను ఇంత ఇస్తున్నాను, ఎవ్రీ మంత్ 25,000 శాలరీ ఇస్తున్నాను, నువ్వు డ్రైవర్కి ఎంత ఇస్తున్నావు నాకు తెలియదు అని మనను ఒక ఎంప్లాయీలా ట్రీట్ చేస్తాడు. నేను అట్లా ఎంప్లాయీలాగా ఉందాం అనుకోలేదు. అందుకని డ్రైవర్ శాలరీ వాళ్ళే డైరెక్ట్ ఇచ్చుకుంటారు. నాదైతే ఏదో ఉందో 1 ఇయర్కి మనం ఇస్తున్న సర్వీస్కి వెరిఫికేషన్కి కానీ దీనికి కానీ మనం 1 ఇయర్ ఒకవేళ డ్రైవర్ రాకపోతే డ్రైవర్ అరేంజ్ చేసినందుకు కానీ, సడన్గా మానేస్తే ఇంకో డ్రైవర్ రీప్లేస్మెంట్ చేసినందుకు కానీ, ఒక డ్రైవర్కి ఎంత వాళ్ళకి మంత్ ఓవరాల్ ఇయర్లో కలిపి ఒక సర్వీస్ చార్జ్ అనేది ఫిక్స్ చేశారు. కస్టమర్ బెనిఫిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది. సో
నువ్వు ముందు ప్రైస్ మోడల్ ఇది 1 month శాలరీ నుంచి అక్కడ నుంచి యూ మూవ్ టు సర్వీస్ ఛార్జ్ బేస్డ్ సర్వీస్ ఛార్జ్ అంటే 1 month శాలరీస్ ఏమవుతుందంటే ఇప్పుడు లాక్డౌన్ టైంలో నాకు ఇది ప్రాబ్లం అయింది. అంతకుముందు మంత్లీ శాలరీ అనేది ఉండేది. లాక్డౌన్ పీరియడ్లో ఏమైందంటే మీ దగ్గర 1 month శాలరీ ఉంది కదా, డ్రైవర్లకి ఇచ్చి సెటిల్ చేయమని చెప్పారు. అప్పటికి నా దగ్గర ఒక 1500 to 2000 డ్రైవర్స్ ఉన్నారు. ప్రతి క్లయింట్ కాల్ చేసేసి నేను మీకు 1 month అడ్వాన్స్ ఇచ్చాను కదా, మాకు సర్వీస్ వద్దు, ఇంకా లాక్డౌన్ వచ్చేసింది, మా శాలరీ మీ దగ్గర ఉంది కాబట్టి డ్రైవర్ సెటిల్ చేయమన్నారు. ఎట్లా సెటిల్ చేస్తాం, అది మన సర్వీస్ ఛార్జ్. యాక్చువల్గా వాళ్ళకి ఏమైంది 1 month శాలరీ అడ్వాన్స్ అని వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకని 1 month శాలరీ అనేది తీసుకోకుండా ఒక సర్వీస్ ఛార్జ్, నేను మీకోసం వర్క్ చేస్తున్నందుకు. మార్నింగ్ నీ దగ్గర డ్రైవర్ రీచ్ అవ్వాలంటే ఇంకో డ్రైవర్ పంపిస్తున్నాను, ఒకవేళ నాకు హెల్త్ బాగాలేదన్నా ఇంకో డ్రైవర్ మీ దగ్గర పంపిస్తున్నాను, దానికి గాను నా 1 year సర్వీస్ ఛార్జ్ అని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక అగ్రిమెంట్ కాపీ, ఒక సర్వీస్ ఛార్జ్ అనేది ఫిక్స్ చేశాను. సో టెక్నికల్లీ ఒక సెలెక్టెడ్ పర్మనెంట్ డ్రైవర్ నుంచి ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ షిఫ్ట్ అయినావు. రైట్. ఓకే, సో బేసిక్గా ఈ ప్రాబ్లం వల్లే. అవును. రైట్. సో సబ్స్క్రిప్షన్ మోడల్ షిఫ్ట్ అయిన తర్వాత మైండ్ సెట్ ఎలా మారింది? బెటర్ దెన్ అంటే ఒక్కొక్కసారి వాళ్ళ డ్రైవర్ రాకపోయినా కానీ వాళ్ళకి ఆ రోజు డ్రైవర్ నీడ్ లేకపోయినా వాళ్ళు కామ్ ఉంటారు. పర్లేదు ఈరోజు రాకపోతే మనం శాలరీ డిడక్షన్ చేసుకుంటాం, వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, సరిపోతుంది. అదే మనము పేరోలో రన్ చేసినప్పుడు కానీ మనకు ఒక 1 month శాలరీ ఇచ్చినప్పుడు కానీ ఎట్లా అంటే జస్ట్ ఒక బానిసలా ట్రీట్ చేస్తారు వీళ్ళు. నేను ఇంత డబ్బులు ఇచ్చాను అనేది వాళ్ళకి ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్కి వచ్చిన తర్వాత సర్వీస్ ఛార్జ్ మాత్రం ఇచ్చాను. ఎవ్రీ మంత్ డ్రైవర్కి శాలరీ ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరికి బాండింగ్ క్రియేట్ అవుతుంది. ఎందుకు రావట్లేదు, ఎందుకు వస్తున్నాడు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ముందు ఏంటంటే మొత్తం డిస్కషన్ నాతో ఉండేది, ఇప్పుడు అది లేదనమాట. డ్రైవర్ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు, నేను రేపు రావట్లేదు, లీవ్లో ఉన్నాను, మీకు రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి, ఆప్షన్ చెప్తాను, వేరే డ్రైవర్ని పంపిస్తారు. సింపుల్ అయిపోయింది అనమాట అది. సో దట్స్ వెరీ స్మార్ట్ మూవ్. సబ్స్క్రిప్షన్ చేస్తూ ఆ బర్డెన్ ఏదో బర్డెన్ అంటారో లేకపోతే ఏమంటారో అది కరెక్ట్ మళ్ళీ కస్టమర్ మీదే వేస్తున్నాం. అండ్ దే హ్యావ్ టు మేనేజ్ ఇట్. సో బ్యూటిఫుల్. అదే మీ ఊబర్ వాళ్ళకి నచ్చలేదు. ఊబర్ వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అంటే వాళ్ళకు కూర్చుని దగ్గర డబ్బులు రావాలి, ఐ మీన్ పేరోలో రన్ అవుతుంది, ఇంత అమౌంట్ వస్తుంది అని అనుకున్నారు. నేను అట్లా ఆ మోడల్లో నేను వర్క్ చేయలేదు కదా. ఇప్పుడు అట్లా చేస్తుంటే 5500 డ్రైవర్స్ రీచ్ అయ్యాను కాదు, ఎక్కడో 100 డ్రైవర్స్ దగ్గర 200 డ్రైవర్స్ దగ్గర స్ట్రక్ అయ్యేవాడిని. ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, అలా సెక్యూరిటీ గార్డ్ రావాలంటే ఇమీడియట్ గా తీసుకెళ్ళి అప్పటికప్పుడు ఒక 1/2 hour అరేంజ్ చేయాలి. ఇప్పుడు అట్లా మన పేరోలో రన్ చేస్తే అదే జరుగుతుంది. నేను ఒక 200 డ్రైవర్స్ దగ్గర స్ట్రక్ అయ్యేవాడిని, అంటే ఎవ్రీ మంత్ ఇన్కమ్ జనరేట్ అయ్యేదేమో, బట్ నేను అక్కడ స్ట్రక్ అయ్యేవాడిని. నేను అట్లా స్ట్రక్ అవ్వదు అనుకున్నాను. నేను నా మైండ్ సెట్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది నాకు మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయినా. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నా అలాంటి వాడు ఎలాంటి జాబ్స్ ఎట్లా వెతుకుతాడు, అలాంటి వాళ్ళకి మనం ఎలాంటి జాబ్స్ ఇవ్వచ్చు అనేది అట్లాంటి ఎదగాలనుకున్నాను తప్ప నాకు ఈ ఒక 500 మెంబర్స్ సెట్ అయితే చాలు, నాకు 500 మెంబర్స్ మీద ఎవ్రీ మంత్ ఒక 10 lakhs అమౌంట్ వస్తుంది నాకు చాలు అనుకుని నేను ఇట్లా ఫిక్స్ అవ్వలేదన్నమాట. గ్రో అవ్వాలనుకున్నాను, ఎంప్లాయ్మెంట్స్ ఏమంటారు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఎవరైతే అన్స్కిల్డ్ ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఎట్లాగో స్కిల్డ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, ఏవో కంపెనీ ఆఫర్ చేస్తూనే ఉంటాయి. వీళ్ళు అన్స్కిల్డ్, వీళ్ళని కొద్దిగా స్కిల్డ్గా చేసేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది నా డ్రీమ్. రైట్. సో 2013 నుంచి మొదలెట్టి ఇప్పుడు 2024 11 yearsలో వాట్ వర్ యువర్ ఫైనాన్షియల్ మైల్ స్టోన్స్? 2013లో స్టార్ట్అప్ అప్పుడు ఒక జస్ట్ ఒక 1.5 lakhs పెట్టుకొని ఒక ఆఫీస్ స్టార్ట్ చేసినాం. చిన్న డ్రీమ్స్, చిన్న కంపెనీ. అప్పుడు ఎవ్రీ మంత్ ఇంత ఇన్కమ్ వస్తే చాలని ఒక లిమిటెడ్ ఇన్కమ్ పెట్టుకున్నాం, ఒక 1 lakh చాలు అని. ఇప్పుడు అది 1 day ఇన్కమ్. అది ఒక్కోసారి 1 day ఇన్కమ్ అవుతుంది, ఒక్కోసారి బిగ్గెస్ట్ కంపెనీస్ ఒకేసారి నాకు చెక్స్ ఇస్తాయి అనమాట. ఒక 100 drivers కావాలంటే 17 lakhs 15 lakhs అంటే ఒక్క డ్రైవర్కి 15,000 పెట్టుకుంటే 100 drivers 15 lakhs ఒక్కరోజు ఇన్కమ్ నాకు. అది ఒకప్పుడు నాది 1 year ఇన్కమ్. అది ఆ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఇన్కమ్ పరంగా వరి లేదు, బట్ ఎప్పుడైతే మ్యాన్ పవర్ పెరిగిందో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళందరినీ మేనేజ్ చేయడం, మేనేజ్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇప్పటివరకు ఏదైతే మౌత్ పబ్లిసిటీతో వెళ్ళానో, ఎప్పుడైతే స్టెప్ ఆన్ స్టెప్ వెళ్ళానో, ఇప్పుడు ఏమవుతుందంటే సడన్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట. రీప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి, డ్రైవర్ మానేస్తాడు, ఇక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు స్ట్రాంగ్ టీమ్ కావాలి, దాంతోపాటు కొన్ని సిస్టమ్స్ కావాలి, టెక్ ఇవన్నీ అన్నారు కదా, అట్లాంటివి కావాలి. కాబట్టి ఇప్పుడు వాటి కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న యాప్ ప్లాన్ చేస్తాం, ఒక చిన్న అప్లికేషన్ ప్లాన్ చేసినాం. అంటే వాళ్ళకు ఏజ్ డ్రైవర్ కావాలి, ఏ ప్లేస్లో కావాలి, ఏ వెహికల్ ఉంది అనేది ఓవరాల్గా అడిగి మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం ఏదో ర్యాండమ్గా పంపించకుండా ఒక అప్లికేషన్ రెడీ చేసినాం. ఆ అప్లికేషన్లో ఎంటర్ చేయగానే అది లైఫ్ టైం ఎంటర్ అయిపోయి ఉంటుంది. అంటే వివేక్ దగ్గర ఏ కార్ ఉంది, ఆయన టైమింగ్స్ ఏంటి, ఒక సిఆర్ఎం లాగా. అంటే వివేక్ ఏ యంగ్స్టర్ కావాలా లేకపోతే పెద్ద ఏజ్ అతను డ్రైవర్ కావాలా అనేది ఒక ఏజ్ పడుతుంది. ఇప్పుడు నువ్వు పరిగెడతా ఉంటావు, మార్నింగ్ ఎక్కడో నా హోటల్లో ఉన్నావు, ఈవినింగ్ చూస్తే ఇక్కడ ఉన్నావు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తావో తెలియదు.
మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్, ఏజ్ పెద్ద అయిన డ్రైవర్ అట్లా పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మార్నింగ్ 9 o'clock వచ్చేస్తాడు, కార్ క్లీన్ చేసుకుంటాడు, ఒక ఆఫీస్లో డ్రాప్ చేస్తాడు, లంచ్ 1 o'clock లంచ్ చేయాలి, 5 o'clock 6 o'clock ఇంటికి వెళ్ళాలి. ఈ టైప్ ఆఫ్ కేటగిరీలో కొంతమంది డ్రైవర్లు ఉంటారు. ఆ డ్రైవర్లను మార్నింగ్ 6 o'clockకి తీసుకొని అటు ఇటు పరిగెత్తించలేవు. అట్లా పరిగెత్తించాలంటే యంగ్స్టర్స్ అయి ఉండాలి, డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయి ఉండాలి, ఆ టైం మేనేజ్మెంట్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే ఒక్కోసారి నీకు ఆ లంచ్ టైంలో నువ్వు బిజీగా ఉన్నావు, నువ్వు జర్నీ చేస్తున్నావు అంటే ఆ లంచ్ స్కిప్ చేసే పొజిషన్లో ఉండాలి, ఫ్రీ టైం దొరికినప్పుడు తినగలగాలి. ఇదంతా యంగ్స్టర్ చేయగలుగుతారు. ఆ పెద్ద ఏజ్ వాళ్ళు మనం సఫర్ చేయలేం. వాళ్ళు టైం టు రావడం, టైంకి తినడం, ఇంటికి టైంకి వెళ్ళిపోవడం, వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, ఇవంతా ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళని ఎవరు చూస్ చేసుకుంటారు? మోస్ట్లీ డాక్టర్స్. వాళ్ళ టైం జాబర్స్ ఎక్కువ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే మార్నింగ్ 9 o'clock 8 o'clock రావాలి, 9 o'clock షెడ్యూల్ ఉంటుంది. వీళ్ళకు షెడ్యూల్ ఉంటుంది. 8 o'clock రావాలి, పిక్ చేసుకొని 9 o'clock ఆఫీస్లో దించేసేయాలి. దెన్ వెహికల్ క్లీన్ చేసుకుంటావా, నువ్వు ఒక వెహికల్ కూర్చుంటావా, కింద కూర్చుంటావా, లంచ్ చేస్తావా, మళ్ళీ 1 o'clock ఏదైనా లంచ్ బాక్స్ ఏదైనా కార్లో ఉందని తీసుకెళ్ళి ఇవ్వడాలు చేయడాలు సంథింగ్. మళ్ళీ 5 o'clock షార్ప్ రెడీ ఉండాలి, 5 o'clock 5:30కి మళ్ళీ పరిగెత్తుకొని ఇంటికాడ దించేస్తారు, అయిపోతుంది వాళ్ళ వర్క్. అలానే ఒక ఆల్టో కార్కి, ఒక క్రేటా కార్కి, ఒక మర్సిడీస్కి, ముగ్గురికి వాటికి కూడా డిఫరెంట్ డ్రైవర్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా డిఫరెంట్ ఉంటాయా, వాళ్ళ ట్రైట్స్ ఏమైనా డిఫరెంట్ ఉంటాయా? 100%. ఇప్పుడు ప్రతి ఒక్క డ్రైవర్ మెర్సిడీస్ నడిపియాలి అనుకుంటాడు. అవును, లగ్జరీ వెహికల్ ఆల్టో నడపడానికి ఏ డ్రైవర్ ఇష్టపడు? కరెక్ట్. ఆల్టోనే డ్రైవ్ చేయాలనుకున్న కేటగిరీ కొన్ని ఉంటాయి. నాకు పెద్ద వెహికల్స్ వద్దు, నాకు రిస్క్ వద్దు, నేను పరిగెత్తాను. ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్, పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు చిన్న కారు, తక్కువ తిరగడాలు, ఇలాంటివి చూస్ చేసుకుంటారు. యంగ్స్టర్స్ ఆ చిన్న వెహికల్లో కూర్చోడు, ఓనర్ కంటే ఎక్కువ లగ్జరీ వీడు ఎంజాయ్ చేయాలి, ఆ సౌండ్ సిస్టమ్ ఎంజాయ్ చేయాలి, ఆ ఏసీ ఎంజాయ్ చేయాలి, ఆ వెహికల్ ఎంజాయ్ చేయాలి, ఆ స్పేస్ ఎంజాయ్ చేయాలి. కాబట్టి వీళ్ళంతా పెద్ద వెహికల్స్ పైన చూస్తూ ఉంటారు. బట్ మనం అక్కడ కూడా ఎనలైజ్ చేస్తాం. బట్ రాగానే మనం పెద్ద వెహికల్ పైన తీసుకెళ్ళాం, లగ్జరీ సెగ్మెంట్లో తీసుకోం. లగ్జరీ సెగ్మెంట్లో ఎక్కడ వర్క్ చేసి వచ్చాడు? నా దగ్గర I10 నుంచి మెర్సిడీస్ వరకు ఆల్ వెహికల్స్ ఉంటాయి. డౌట్ వస్తే ప్రతి ఒక్క డ్రైవర్ దగ్గర టెస్ట్ డ్రైవ్ తీసుకుంటాం. ఎందుకంటే నాకు మెర్సిడీస్ వచ్చు, వోల్వో వచ్చు, నేను రేంజ్ రోవర్ నడిపాను చెప్తే క్లయింట్ దగ్గర పంపించలేము ర్యాండమ్గా. పంపించి అక్కడ వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు అనుకో, లేదంటే వెహికల్ ఏదైనా డ్యామేజ్, సెన్సార్ చిన్న బటన్ నొక్కితే, ఎగ్జాంపుల్ ఒక డిక్కీ ఇది పుష్ బటన్ ఉన్న డిక్కీ కనుక నువ్వు హ్యాండ్తో వేస్తే 4 doors ఓపెన్ అయిపోయి సెన్సార్ మొత్తం పాడైపోతుంది. ఈజీలీ 2 to 3 lakhs డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు కస్టమర్ ఊరుకుంటాడా, నువ్వు డ్రైవర్ని పంపించినా ఏం చూసి చేసావని అంటాడు. అందుకని ప్రతి ఒక్కటి మన దగ్గర చెక్ చేస్తాం. ప్రీవియస్ వర్క్ చేసిన చోట ఏ వెహికల్ డ్రైవ్ చేసాడు, ఎందుకు అక్కడ మానేసిండు, అక్కడ అడ్వాన్స్ తీసుకున్నాడా, ఏదైనా థెఫ్ట్ చేసిండా, ఇవన్నీ అనలైజ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు వెళ్ళే కస్టమర్ చాలా సేఫ్ జోన్లో ఉంటుంది అనమాట. డ్రైవర్కి పూర్తి ఆ డ్రైవర్కి ఆ నాలెడ్జ్ ఉంది అనుకుంటే అక్కడ పంపుతాం మనం. ఇప్పుడు ఆ నాలెడ్జ్ లేదు, జస్ట్ నేను ట్యాక్సీ నడిపొచ్చాను, ఊర్లో నుంచి వచ్చేసాను అన్న వాళ్ళకి ఈ చిన్న చిన్న వెహికల్స్, ఆల్టోలు కానీ సంథింగ్ చిన్న వెహికల్స్, ఏదైతే హ్యాచ్ బ్యాక్ వెహికల్స్ ఉన్నాయో, మాన్యువల్ వెహికల్స్ ఉన్నాయో, స్విఫ్ట్ డిజైర్ ఇలాంటి ఉన్నాయో, వీళ్ళకి మనం అసైన్ చేస్తాం. సిటీలో ఆల్రెడీ 4-5 years ఉన్నాడు, సిటీ రూట్స్ అన్ని తెలుసు, ఏ వెహికల్ అయినా డ్రైవ్ చేయగలుగుతాను నేను, నాకు టైమింగ్స్తో ప్రాబ్లం లేదు, నాకు కావాల్సిన డబ్బు, నాకు 20,000 అబో కావాలి, 25,000 కావాలి, 30,000 కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. మిడ్ లెవెల్ సెగ్మెంట్ వస్తుంది. హై ఎండ్ సెగ్మెంట్ వచ్చి లగ్జరీ వెహికల్, ఎంత టైం అయినా పర్లేదు, ఏ వెహికల్ అయినా డ్రైవ్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళు హై ఎండ్ సెగ్మెంట్లో వస్తారు. దాంట్లో కూడా ప్రొఫెషనలిజం, అంటే ఇంతకుముందు వర్క్ చేసిన సఫారీ డ్రెస్ వేసుకున్నాడు, హై ఎండ్ పీపుల్ దగ్గర వర్క్ చేసిండు, మాట్లాడే విధానం కానీ డ్రెస్ కట్టేసి తెలిసిపోతుంది మనకి. సో పర్మనెంట్ డ్రైవర్స్, వ్యాలీ డ్రైవర్స్, ఇంకో సెగ్మెంట్ కూడా చేస్తున్నాను, బౌన్సర్స్. అసలు ఎట్లా స్టార్ట్ చేసినది బౌన్సర్స్ అనేది? ఇప్పుడు ఏదైతే వ్యాలెట్కి మనం డ్రైవర్స్ ఇస్తున్నామో అక్కడ ఈవెంట్ జరుగుతున్నప్పుడు బౌన్సర్ నీడ్ కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళే మనకు అడుగుతూ ఉంటారు అనమాట, డ్రైవర్స్ కాకుండా మీరు ఇంకేం చేస్తారు. బేసిక్లీ అవుట్ ఆఫ్ ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది ఐడెంటిఫై చేసి అంతే తప్ప మనం ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఫోకస్ చేసి ఏ బిజినెస్ చేయలేదు. నేను డ్రైవర్స్ కూడా అట్లా బిజినెస్ ఫోకస్ చేసి చేసింది కాదు. సో కాన్స్టెంట్ గా మార్కెట్ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ రిక్వైర్మెంట్ కాబట్టి ఇవ్వడం తప్ప మన ఫోకస్ అంతా డ్రైవర్స్ పైనే. నా ఎజెండా ఏంటంటే ప్రొఫెషనల్ డ్రైవర్ అంటే మన పేరు వినబడాలి, ప్రొఫెషనల్ డ్రైవర్స్ రెడీ చేయాలి. అది నేను మార్కెట్లో అట్లనే రీచ్ అవ్వాలనుకున్నాను. వేరే ఇంకా ఇచ్చుకుంటూ డబ్బులు సంపాదించుకోమన్నది నా మైండ్ సెట్ కాదు. రైట్, వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నేను అక్కడ సర్వ్ చేశాను అంతే. బట్ నా మెయిన్ మోటో అది కాదు. బౌన్సర్స్ గురించి మాట్లాడితే అసలు హైదరాబాద్లో బౌన్సర్స్ ఎక్కడి నుంచి వస్తారు? అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నార్మల్గా మార్నింగ్ జిమ్ ట్రైనర్ 100% వాళ్ళు డైలీ పర్ 1 hour మినిమం బేసిక్, యాక్చువల్గా 2-3 hours చేస్తారు వాళ్ళు. పర్ మార్నింగ్ 1 hour పక్కా జిమ్ చేయాలి. వాళ్ళు మన ఈవెంట్లోకి వచ్చినప్పుడు మాత్రం 100% నాన్ వెజ్ ఫుడ్, నాన్ వెజ్ మీట్ ఏమంటారు ప్రోటీన్ ఫుడ్ పక్కా కావాలి వాళ్ళకి. వాళ్ళు కూడా రెగ్యులర్గా అది మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ ఫిజిక్ మెయింటైన్ చేస్తారు. అంతంత హెవీ బాడీ మెయింటైన్ చేయాలంటే అది ఉండాలి. ఏదైనా ఫంక్షన్ ఉండే, వెజిటేరియన్ ఫంక్షన్ ఉంది అనుకో, అలా చూస్తారు రా వైపు. 10 members వచ్చారంటే ఒక 2,000-3,000 ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన నాన్ వెజ్ అనేది నేను తెప్పియాలన్నమాట. అంటే వాళ్ళ ప్రోటీన్ ఫుడ్ తింటారు కాబట్టి అది వాళ్ళ జిమ్ వాళ్ళ రొటీన్ షెడ్యూల్ ఏదైతే ఉందో వాళ్ళ అది
అది స్కిప్ చేయరు వాళ్ళు. అలాంటి వాళ్ళు బౌన్సర్స్ కంటిన్యూ అవుతారు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ అక్కడక్కడ కానీ అట్లా. ఎవరెవరికి ఇచ్చిన బౌన్సర్లు? బౌన్సర్స్ పర్మనెంట్ ఎక్కడ ఇవ్వలేదు వివేక్, ఈ ఈవెంట్స్లోనే ఎవరైనా సెలబ్రిటీస్ వస్తూ ఉన్నారు, ఏదైనా కార్పొరేట్ ఈవెంట్స్ అవుతా ఉన్నాయి, ఏదైనా గెస్ట్ స్పీకర్ వస్తూ ఉన్నాడు, ఏదైనా పొలిటికల్ అట్లాంటి వాటిలో ఇస్తూ ఉంటాను అనమాట. టెంపరీగా ఆ రోజుకి ఒక రోజుకో 2 రోజులకో 3 రోజులకో ఈవెంట్ ప్రకారంగా నేను ఇస్తూ ఉంటాను. ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి మాకు బౌన్సర్ నుంచి? బౌన్సర్స్ ఏమి ఉండవు, జస్ట్ ఒక సెక్యూరిటీ పర్పస్ కోసమే. దట్స్ ఇట్. ఉంటది ఎందుకు అంటే ఫీమేల్ బౌన్సర్స్ మనం ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాం. కొన్ని చోట్ల ఫీమేల్ బౌన్సర్స్ కూడా ఇచ్చిన నేను. ఫీమేల్ బౌన్సర్స్ బ్రేక్ ఇట్ డౌన్. అసలు ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఫీమేల్ బౌన్సర్ ఎందుకు అసలు ఫీమేల్ బౌన్సర్స్ ఎక్కడ అవసరం పడుతుంది? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ప్రతి పబ్ లో కానీ ఎక్కడైనా మేల్ బౌన్సర్స్ ఉంటారు, ఫీమేల్ బౌన్సర్స్ ఉండరు. ఉండరు. ఓకే, మేల్ బౌన్సర్స్ ఎందుకుంటారంటే ఎవరైనా తాగి అల్లరి చేస్తే కంట్రోల్ చేయడం కోసం. అదే ఒకవేళ అమ్మాయిలు కనుక అల్లరి చేస్తే ఈ మేల్ బౌన్సర్స్ ఏం చేస్తారు? వాళ్ళని ఏం చేయలేరు. ఏం చేసినా పెద్ద తలనొప్పి. అంటే నువ్వు ఒక అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక బిజినెస్ పెట్టి దాంట్లో అన్ని ప్లాన్ చేసుకున్నావు, చిన్న మిస్టేక్ ఒక ఫీమేల్ బౌన్సర్ని పెట్టుకోలేను. అది కనుక పెట్టుకొని ఉంటే ఈ ఫీమేల్స్ని కూడా నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. అంటే డ్రింక్ చేసి వాళ్ళు పడిపోయినా వాళ్ళను తీసుకెళ్ళడం, కార్ వరకు తీసుకెళ్ళమన్నా చేయొచ్చు, అల్లరి చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మంచికి చెడు రెండుకు వాడచ్చు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తాగి పడిపోయినా కానీ మేల్ బౌన్సర్స్ పట్టుకెళ్ళి తీసుకెళ్తే బాగుండదు కదా. అలాగే కొంతమంది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ ఏదైనా మంచి బాల్ ఓపెనింగ్ కానీ ఏదైనా వెళ్ళాలంటే వాళ్ళు భయపడతారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవడో తుండ్రోడ్ వచ్చేసి ఎక్కడ టచ్ చేస్తాడు అన్నది ఒక భయం ఉంటుంది. నువ్వు అనుకుంటావు కానీ వాళ్ళకి ఎటువంటిది ఉండాలని కానీ వాళ్ళు చాలా భయపడతారు. పాపం వాళ్ళు బయటికి రావాలంటే సెలబ్రిటీస్ చాలా భయపడతారు. ఇప్పుడు వాడికి ఎటువంటి ఫేమ్ లేదు, జస్ట్ ఆ అమ్మాయిని టచ్ చేసేదంటే వానికి ఎంతో ఫేమ్ వస్తుంది. లేదంటే వాడు డ్రింక్ చేసి ఉండొచ్చు, ఏదో చేసి ఉండొచ్చు, అట్లా పడిపోతారు వీళ్ళు భయంగా. నువ్వు ఇప్పుడు చూడు సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళినా కానీ దూరంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు భయం. అది చిన్న టచ్ చేసే వాళ్ళకి ఎగ్జాంపుల్ టచ్ చేస్తే అది ఇంకా న్యూస్ ఛానల్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. టచ్ చేస్తే వాళ్ళకి నెగిటివ్ కదా అది. కరెక్ట్. మేల్ బౌన్సర్స్ ఉన్నా కానీ వాళ్ళు అదే భయపడతారు. వాళ్ళు వచ్చి వీళ్ళ పైన పడితే వీళ్ళు వచ్చి మన పైన పడతారు. అదే కనుక ఫీమేల్ బౌన్సర్స్ ఉంటే ఆమెను కూడా టచ్ చేయరు. రైట్. ఫీమేల్ బౌన్సర్ దగ్గర ఆగిపోతారు, వాళ్ళని చూస్తే వీళ్ళు సగం ఆగిపోతారు. ఒకవేళ టచ్ చేసినా ఫీమేల్ టచ్ అవుతుంది. కాబట్టి చాలా సెక్యూర్గా ఉన్నారు. ఈ పాయింట్లో ఫీమేల్ బౌన్సర్స్ నేను ఎంకరేజ్ చేద్దాం అనుకుంటాను. చాలా మంది ఫీమేల్ బౌన్సర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. యాజ్ యూజువల్ ఎవరైతే ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారో చాలా హెల్ప్ అవుతుంది. ఒక ఫీమేల్ బౌన్సర్ మంత్లీ ఎంత ఎర్న్ చేయొచ్చు? వాళ్ళకి పర్ డే కాస్ట్ ఉంటుంది వివేక్, పర్ డే 2000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మంత్లీ ఎవరు హైర్ చేసుకోరు. ఇప్పుడు పబ్స్లో కూడా ఫ్రైడే సాటర్డే సండేనే హైర్ చేసుకుంటారు. బౌన్సర్స్ని ఒక యూజ్ అండ్ త్రోగానే చూస్తారు. చాలా రేర్గా రెగ్యులర్గా వాళ్ళ వెనకాల పెట్టుకున్న వాళ్ళని వేరే కేటగిరీ వాళ్ళని బాడీ గార్డ్స్ అంటారు. బౌన్సర్స్ని కొద్దిగా బాడీ ఉన్న వాళ్ళు అట్లా బాడీ గార్డ్ లాగా పెట్టుకుంటారు. వాళ్ళు వేరే చాలా తక్కువ. ఇప్పుడు డ్రైవర్స్ కింద ఉన్నంత పొటెన్షియల్ వాళ్ళకు ఉండదు. వీళ్ళని టెంపరీ యూజ్ చేస్తారు. పబ్స్లలో ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు, పొలిటికల్ జరిగినప్పుడు మాత్రమే తీసుకుంటారు. మిగతా టైంలో వాళ్ళు ఖాళీ. సో యావరేజ్గా మంత్కి ఒక 35,000 to 40,000 పార్ట్ టైం ఎర్నింగ్ కేపబిలిటీ ఉంటుందా? ఈజీగా. వాళ్ళ టీమ్స్ ఉంటాయి. వాళ్ళ టీం హెడ్ ఎవరైతే ఉంటాడో వాడు సర్వీస్ ఎంత బాగా ఇస్తున్నాడు అనుకున్న టైంకి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు లేదా టీం హెడ్ డిపెండ్ అయ్యి వాళ్ళ టీం కింద వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సంథింగ్ 2,500 ఏమో ఛార్జ్ చేస్తాడు, 2,000 ఛార్జ్ చేస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి ఒక 200 తీసుకుంటాడు. ఆ టీమ్ ఏంటంటే ఆ డబ్బులే కాకుండా ఏంటంటే ఆన్ టైంలో సర్వీస్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చిన ఒక ఈవెంట్కి ఒక 50 బౌన్సర్స్ కావాలన్నారు, నువ్వు డిపెండ్ అయినా బౌన్సర్స్ వస్తారు ఇదంతా చూసుకుంటారు అని చెప్పి ఆ టైంకి ఆ టీమ్ హెడ్ కాల్ లిఫ్ట్ చేయలేదు, లేదా సారీ సార్ ఒక 30 మెంబర్స్ వచ్చారు ఇంకా 20 మెంబర్స్ రాలేదు, ఇట్లాంటి విన్నావంటే నీకు సర్వీస్ ఫెయిల్యూర్ కదా అక్కడ. ఎట్లాంటి పరిస్థితుల్లో ఆ రోజు నువ్వు 50 కమిట్మెంట్ ఇచ్చావంటే 1 ప్లస్ మైనస్ 49 48 లేకపోతే 52 ఉండాలి. అప్పుడు యాజ్ ఎ క్లయింట్ సాటిస్ఫైడ్, సర్వీస్ కూడా కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఉన్న 30 మెంబర్స్ సర్వీస్ చేస్తే ఫెయిల్ అయిపోవచ్చు. అప్పుడు ఆ టీమ్ హెడ్కి రిమార్క్ వస్తుంది, నెక్స్ట్ టైం నుంచి ఆయనకు రావు. ఆ టీంలో ఉన్న వాళ్ళకు కూడా ఇన్కమ్ తగ్గిపోతుంది. అది. సో వేర్ నెక్స్ట్ ఓన్లీ నేను చెప్పాను కదా డ్రైవర్స్ ఫోకస్ అనమాట. నేను ప్రొఫెషనల్ డ్రైవర్స్ అంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక బ్రాండ్ ఉంటుంది. ఒక పెన్ తీసుకున్నా, నువ్వు ఏ వస్తువు తీసుకున్నా, ఒక కార్ తీసుకున్నా, ఏదైనా ఏ వస్తువు తీసుకున్నా ఒక బ్రాండ్ ఉంటుంది. ఒక ఫర్నిచర్ తీసుకున్నా సో అండ్ సో ఒక కంపెనీ నేమ్ తీసుకుంటారు. డ్రైవర్స్కి ఇప్పటి వరకు అట్లాంటి నేమ్ లేదు. డ్రైవర్ కావాలంటే ఏం చేయాలంటే వెతకాలి అంతే. ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు, ఎక్కడ వెతకాలో తెలియదు. బట్ నా గోల్ ఏంటంటే డ్రైవర్ అంటే నా కంపెనీ పేరు తప్ప ఇంకో పేరు వినిపించదు. ఫెంటాస్టిక్. మీ అందరికీ క్వశ్చన్ అడుగుదామన్నమాట. ఒకవేళ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఒక బిజినెస్ గ్రో చేద్దాం అనుకున్నా, ఏ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్? వేరే బిజినెస్ల గురించి నాకు పెద్దగా తెలియదు వివేక్.
నా బిజినెస్లో అయితే కస్టమర్ మైండ్ సెట్ ఆ లెవెల్లో మాట్లాడగలిగే కేపబిలిటీ, ఆ స్కిల్స్ ఉండాలి. వీళ్ళతో డ్రైవర్స్తో మాట్లాడగలిగేది ఉండాలి. నేను చాలామందికి నా ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేసిన, నా ఫ్రెండ్స్ నాతో కూడా అంటూ ఉంటారు, ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, మా దగ్గర 4 డ్రైవర్లు ఉంటే మేనేజ్ చేయలేకపోతున్నావు, నువ్వు ఇంతమందిని ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అంటారు. అంటే నా స్కిల్ అది. సో పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్ ఎవరైతే అన్స్కిల్డ్ ఉన్నారో వాళ్ళని మేనేజ్ చేయగలుగుతారు. రైట్. ఈ కొన్ని ట్రైనింగ్స్ వల్ల కానీ, కొన్ని నెట్వర్క్స్ వల్ల కానీ క్లయింట్స్తో ఎట్లా మాట్లాడవచ్చు మనం అనేది అది నేర్చుకున్నాం. బై బర్త్ ఈ కేటగిరీ లెవెల్తో, కింద ఉన్న లెవెల్తో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా పనిచేయాలని ఇక్కడ నేర్చుకున్నాను. ఈ నెట్వర్క్లలో, ట్రైనింగ్లలో మాత్రం ఈ క్లయింట్స్తో ఎట్లా మాట్లాడవచ్చు అని నేర్చుకున్నాను. కాబట్టి 2 మేనేజ్ చేయగలుగుతున్నాను ఇప్పుడు. ఒకవేళ ఎవరైనా పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఎలా నేర్చుకోవచ్చు? ఎంతోమంది ట్రైనర్స్ ఉన్నారు, ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ కావడమే సింపుల్. ఇప్పుడు నేను ఇంకా చాలా తక్కువ అటెండ్ అయినాను, ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. ట్రైనింగ్ సెక్షన్ అటెండ్ కావడమే, ఎంతమంది కోచ్ ఉన్నారు వాళ్ళని అటెండ్ అవ్వడమే. సో నీ మార్కెటింగ్ ఛానల్స్ ఏంటి మోస్ట్ ఆఫ్ ద టైం? ఫస్ట్ మౌత్ పబ్లిసిటీ, తర్వాత కొన్ని నెట్వర్క్ ప్లాట్ఫామ్స్, తర్వాత సో ఎలా స్టార్ట్ చేసింది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల వెళ్ళింది, అక్కడి నుంచి ఎలా ప్రమోట్ అయింది, అండ్ హౌ డిడ్ ఇట్ వర్క్? అంటే మార్కెట్ వర్డ్ ఆఫ్ మౌత్ అంత ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఏంటంటే ఐదర్ మార్కెట్లో కాంపిటీటర్స్ లేకపోయినా అవుతుంది, లేకపోతే మన సర్వీస్ చాలా 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 బాగుండేనే అవుతుంది. వాట్ వర్క్డ్ ఫర్ యూ? అక్కడ నుంచి 2013-14 స్టార్ట్ అయిపోయిన కంపెనీ 16 వరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ నేను మా వైఫ్. సో మధ్యలో పెళ్లి కూడా వేసుకున్నావు? 2011లో మ్యారేజ్ అయింది. 7లో 23కి పెళ్ళి అయిపోయింది ఇది. సారీ 2013లో మ్యారేజ్ అయింది. 23 ఇయర్స్కి మ్యారేజ్ అయింది. 23 ఇయర్స్కి మ్యారేజ్ అయింది. అంటే లేబర్ కాంట్రాక్ట్ చేస్తున్న టైంలోనే, ఈ డ్రైవర్ సర్వీస్ స్టార్ట్ చేసిన టైంలోనే 2011లోకి వచ్చేసిన అనమాట. ఆ టైంలోనే మ్యారేజ్ అనుకోకుండా 1 monthలో జస్ట్ రావడం, అట్లా చాలా ఫాస్ట్గా అయిపోయింది. నాకు మంచి సపోర్ట్ దొరికింది. మా వైఫ్ కూడా నాకు ఎంకరేజ్ చేసేది అనమాట. నేను ఎక్కడో బెంగళూరులో జాబ్ చేయడం, నువ్వేదో లేబర్ కాంట్రాక్ట్ ఇన్ని మల్టిపుల్ రెస్టారెంట్స్ రన్ చేయడం, అంటే 2-3 బిజినెస్లో ఉన్నాను. రెస్టారెంట్, మినీ రెస్టారెంట్లో ఒకటి, లేబర్ కాంట్రాక్ట్ ఒకటి, డ్రైవర్స్ ఇట్లా కాదు. నేను ఒకటి చూసుకుంటాను, ఏదైనా ఒకటి యాజ్ ఎ రెస్టారెంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అని చెప్పి నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. తనకి ఇంట్రెస్టెడ్ రెస్టారెంట్ అండ్ ఈ డ్రైవర్ సర్వీస్ మీద. లేబర్ కాంట్రాక్ట్ మీద తనకు టచ్ ఉండేది కాదు. ఆ కంపెనీస్కి వెళ్ళడం కానీ వాళ్ళ లేబర్తో మాట్లాడడం అంత ఉండదు. కాబట్టి ఫోకస్ తను ఎక్కువ చేయడం వల్ల దీని మీద, డ్రైవర్ సర్వీస్ మీద ఇద్దరికి ఇంట్రెస్టెడ్ దాని మీద ఉండడంతో తను బాగా సస్టైన్ అయింది. 2016కి వచ్చేసరికల్లా ఒక క్లారిటీ వచ్చిందనమాట. అంటే మేము ఎప్పుడు చూడండి డబ్బు అంటే మేము ఎవరైనా సరే కపుల్స్ మ్యారేజ్ అయిన తర్వాత కూర్చొని మనకి ఎంత అమౌంట్ ఉంటే బాగుంటుందని ఒక బడ్జెట్ ప్లాన్ చేస్తారు. అంటే మేము ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాం 2012-13లో. పర్ మంత్ మనకు 50,000 ఉంటే చాలు, మనం లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే అప్పుడు లగ్జరీ లైఫ్ అంటే ఏదో పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్ కాదు, ఉన్న చిన్న ఇంట్లో అయినా హ్యాపీగా ఉండొచ్చు. ఒక 50,000 to 1 lakh అనేది మనకు హ్యూజ్ అమౌంట్. ఇద్దరం కలిపి 50-1 lakh వస్తే చాలు అన్న ఆ టైంలో ఉన్నామన్నమాట. అప్పుడు ఈ డ్రైవర్ సర్వీస్లో 1 day 45,000 వచ్చింది మాకు. అంటే ఎట్ 1 day 4 clientsని కలిసాము, 3 clients సైన్ చేశారు. అంటే అప్పుడు మేము చేసిన హార్డ్ వర్క్ ఏంటంటే 2-wheeler తీసుకొని ప్రతి ఒక్క క్లయింట్ దగ్గరికి ఫిజికల్ మేమే వెళ్ళేసి వాళ్ళ ఎదురుగా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి మా సర్వీస్ ఛార్జ్ ఇంత, మేము సర్వీస్ ఏమేమి ఇస్తున్నామని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. అట్లా 4 మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి 3 members పార్ట్లో అప్పుడు ఫోన్పే, జీపే లేవు, అసలు డైరెక్ట్ క్యాష్ ఇచ్చేవాళ్ళు. ఆ 45,000 ఇన్కమ్ తీసుకొని మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయిన జర్నీ ఒక చిన్న డైరీ తీసుకొని కేపీహెచ్బీలో ఎవరిని కలవాలి, కొండాపూర్లో ఎవరిని కలవాలి, హైటెక్ సిటీని ఎప్పుడు కలవాలి, బొటానికల్ గార్డెన్, మాదాపూర్ ఎప్పుడు, ఇట్లా అన్నీ ఒక లైన్గా రాసుకొని ఆ రాసుకున్నంత సీక్వెన్స్లో వెళ్తూ టచ్ చేసుకుని ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ చేసుకుని వచ్చేసరికల్లా మా హ్యాండ్లో 45,000 క్యాష్ ఉంది. అంటే మా 1 month ఇన్కమ్ అది. మేము అనుకుంది ఏంటి, 1 monthలో మనం టర్న్ చేస్తే హ్యాపీ అనుకున్నాం. 1 month ఇన్కమ్ ఒక రోజు ఎప్పుడైతే అది 2016లో మాకు కనిపించిందో అప్పుడు డిసైడ్ అయినాం ఇంక ఏ బిజినెస్లో వద్దు, రెస్టారెంట్స్ వద్దు, లేబర్ కాంట్రాక్ట్ ఏవద్దు, అన్నీ క్విట్ చేసినాం. క్విట్ చేసి దీనిపైనే 2016 నుంచి ఫుల్ ఫోకస్ చేసినాం. 2019-20 వరకు ఫుల్ రాకింగ్ అనమాట, ఇంకెక్కడ తిరుగులేదు. దానికోసం ఏమేం చేయాలన్నది బ్యాక్గ్రౌండ్ అంతా మా మెసేజ్ చూసుకునేది. సో ఏమేమి బ్రేక్ డౌన్ అంటే ఎట్లా రీచ్ అవ్వాలి, క్లయింట్స్కి ఎట్లా రీచ్ అవ్వాలి. సో మార్కెటింగ్, ఆపరేషన్స్, ఫైనాన్స్, టెక్, అంత పెద్ద పెద్ద వర్డ్స్ అప్పటికి మాకు తెలియదు. సో మార్కెటింగ్ కూడా లేదు, టెక్ కూడా లేదు, ఏమీ లేవన్నమాట.
ఎట్లా చేయాలి ఆ క్లయింట్స్. అప్పుడు జస్ట్ డయల్ సంథింగ్ ఇట్లాంటి వెబ్సైట్ల ద్వారానే సంథింగ్ అలా ఏదో డబ్బులు కడితే ఒక కాల్స్ వచ్చాయి మనకి, వాళ్ళని కన్విన్స్ చేసుకోవడం అంతే. సో కాల్స్ కన్విన్స్ చేసుకోవడం, వాళ్ళని వెళ్ళి డైరెక్ట్గా కలవడం, ఇది అప్పుడు ఉన్నది అదే మాత్రమే. సూపర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్, థ్యాంక్ యూ ఫర్ బ్రేకింగ్ డౌన్. ఎనీ లాస్ట్ స్టేట్మెంట్? నథింగ్. యా, సూపర్.